We'll turn again to Isaiah chapter 52. మనం యెషయా గ్రంథం 52వ అధ్యాయం మరలా చూద్దాం. One thing the Lord brought to my mind again and again during the past week. గత వారంలో ప్రభు ఒక విషయాన్ని నాకు మాటిమాటికి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. And that is about God's great faithfulness. అది దేవుని యొక్క గొప్ప నమ్మకత్వము. Not just in my life, కేవలం నా జీవితంలో కాదు, but I see God's great faithfulness over his people. దేవుని యొక్క నమ్మకత్వము ఆయన ప్రజల మీద ఉండుట. God's great faithfulness over us as his church. సంఘముగా దేవుని యొక్క నమ్మకత్వం మన మీద ఉండుట. And this is something the Lord has been reminding me through the whole week. వారమంతా కూడా ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. And I felt the Lord reminding me to say these words to all of us. నేను అనిపించింది ప్రభు నాకు జ్ఞాపకం చేస్తూ మీతో చెప్పమని. And it's my prayer and I have been praying, Lord, help me to be faithful to you. నా ప్రార్థన, ప్రభువా నీకు నేను నమ్మకస్తుడిగా ఉన్నట్లు చేయండి. And that's where many a time we are found wanting. అక్కడే మనం అనేక సార్లు మన ఎడల కోరిక where we are lacking in our lives. అనగా మన జీవితంలో కొదువు కనబడుతుంది అది. But let that be our prayer. Lord, help me to be faithful to your faithfulness. నీ యొక్క నమ్మకత్వానికి నేను నమ్మకస్తుడిగా ఉన్నట్లు ప్రభువా నాకు సహాయం చేయండి. Oh, may God help us. Let's just move on to the book of Isaiah and chapter 52. యెషయా 52వ అధ్యాయం తెరుద్దాం. ప్రభు మన సహాయం చేయండి. God is speaking to us from the beginning of this year. ఈ సంవత్సరపు ఆరంభం నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. The Lord is speaking to us from this scripture portion. ఈ లేఖన భాగాల్లో నుంచి ప్రభు మాట్లాడుతున్నారు. I would like to just read that and we would move on as the Lord would lead us today. నేను చదువుతాను, తర్వాత మనం ముందుకు సాగుదాం. Awake, put on thy strength, O Zion. Put on thy beautiful garments, O Jerusalem, the holy city. For henceforth there shall no more come into thee the uncircumcised and the unclean. Shake thyself from the dust. Arise and sit down, O Jerusalem. Loose thyself from the bands of thy neck, O captive daughter of Zion. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమే యెరూషలేమా, నీ సుందర వస్త్రమును ధరించుకొనుము. ఇక మీదట నీ సున్నతి పొందని వాడు ఒకడైనను అపితుడు ఒకడైన నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి. Yes. Now we thank God for all that God has spoken to us so far. ఇంతవరకు ప్రభు మాట్లాడిన ప్రతి మాటలన్నిటిని బట్టి ప్రభువుకు వందనాలు. The Lord is calling Zion or Jerusalem to exchange her servitude and her slavery to dominion. We heard. మనం విన్నాం కదా, దేవుడు సియోను కుమారుని తన యొక్క బానిసత్వాన్ని వదులుకొని ఏలుబడి చేయటనే దానికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన మార్చుకోమన్నాడు దాన్ని. God has chosen Zion to be his dwelling place of all the places. ప్రతి స్థలమందు కూడా సియోనును తన నివాస స్థానానికి ఎన్నుకున్నాడు ఆయన. No, he has chosen Zion. ఆయన సియోనును ఎన్నుకున్నాడు above all other places. మిగిలిన స్థలాలన్నిటికంటే కూడా. So Zion is his place of dominion. ఆయన ఏలుబడి చేసేటువంటి స్థానం అది. And the church is called to have the dominion with him. సంఘం కూడా ఆయనతో కలిసి ఏలుబడి చేయడానికి పిలువబడింది. He has called church to have dominion with him. ఆయనతో పాటు కలిసి సంఘం ఏలుబడి చేయాలని పిలిచాడు. Yes. That he will rule with, the church will rule with him. ఆయనతో కలిసి సంఘం ఏలుబడి చేస్తుంది. That is her call and her destiny. ఆమె యొక్క లక్ష్యమైనది, ఆమె యొక్క పిలుపు కూడా అదే. As we also heard, మనం విన్నాం కదా, the Lord is calling her to exchange her imprisonment for liberty. ప్రభువు తనను చెరకు బదులుగా ఆయన so we see she has forgotten her original, her beginnings and God's great destiny for her. ఆమె కొరకు ప్రభువు ఆలోచించి ఉద్దేశించినటువంటి ఒరిజినల్ ప్రణాళికను ఆమె మర్చిపోతుంది. ఆమె ఎడల దేవుడు ఎటువంటి ఉద్దేశాన్ని ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడో. She has forgotten her origin. ఆమె తన యొక్క ఒరిజినల్ స్థితిని మర్చిపోయింది.
she has forgotten her destiny. ఆమె యొక్క లక్ష్యము లేక గురి కూడా మర్చిపోయింది. And God is calling her and reminding her these things. ఈ విషయాలు ప్రభు ఆమెకు జ్ఞాపకం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. And we thank God for all that God helped us to see last week. గత వారం చూడడానికి చేసిన సహాయం అంతటి మటు ప్రభుకు వందనాలు. And we were at verse 2. రెండవ వచనం. And the Lord says, awake. ప్రభు అంటున్నాడు లెమ్ము. The Lord says, awake. ప్రభు అంటున్నాడు లెమ్ము. And then he says, put on. తర్వాత అంటున్నాడు ధరించుకొనుము. And verse 2 he says, shake thyself from the dust. రెండవ వచనం అంటాడు దులుపుకొనుమంటున్నాడు. Arise and sit down. లేచి కూర్చుండుమంటున్నాడు. Now loose thyself. నిన్ను నీవు విడిపించుకుంటున్నాడు. All these things are words of command that she is to obey. ఇవన్నీ కూడా ప్రభు ఆమెకు విధేయత చూపడానికి ఇవ్వబడుతున్నటువంటి ఆజ్ఞలు. yes, she is told to do things. ఆమె చేయవలసిన పనులు చెప్తున్నాడు. These are things that she is to do. ఆమె ఈ పనులు చేయాలి, మరెవరో కాదు చేసేది. These are things that we have to do. మనమే చేయాలి ఈ పనులు, మరెవరో చేయరు. And the Lord will grant us the ability necessary. మనకు అవసరమైనటువంటి సామర్థ్యాన్ని ప్రభు మనకిస్తాడు. We heard the Greek word for shake is to tumble about. దులుపుకొనుటనే దానికి మనం గ్రీకు శబ్దం అర్థం చూసాం. అది తిరగవేసి దులుపుకొనుట. Overthrow, toss it up and down. కింద మీద దులపడం దాన్ని. Toss it up and down. కింద మీద దులపడం దాన్ని. To remove every dust. సమస్తమైన ధూళిని తీసివేయడానికి. That means that God wants to dust out everything of earthliness and carnality and things of the flesh from our lives. దాని అర్థం ఏమిటంటే ప్రభు మన జీవితంలో ఉన్నటువంటి సమస్తమైన శారీరక క్రియలను భూ సంబంధాన్ని దులిపేమంటున్నాడు. As we heard, her origin is in heaven. ఆమె యొక్క ఆరంభము పరలోకము నుంచి వస్తుంది. The church is heavenly. సంఘము పరలోక సంబంధం. We heard Zion is also heavenly. మనం విన్నాం సియోను కూడా పరలోక సంబంధమే. The very concept of Zion is heavenly. ఆమె యొక్క అసలు ఉద్దేశము ఆరంభపు దశ పరలోకము నుండే వచ్చి ఉన్నది. We saw that. I'm not getting back to that again. నేను మరలా వెనకెళ్ళడం లేదు, చూసాం అది. God's people are of heaven. దేవుని ప్రజలు పరలోక సంబంధికులు. We are a heavenly people. మన పరలోక సంబంధ ప్రజలు. We are seated in the heavenly places. మన పరలోక స్థలంలో కూర్చుని ఉన్నాం. And the church comes down from the heavenlies to the earth. ఆ సంఘము పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చుచున్నది. We know that we are born of God. We saw that. మనం చూసాం కదా, మనం దేవుని వల్ల పుట్టిన వారు. So these are important basic principles and we should be grounded in these principles. మనం ఈ యొక్క అసలైనటువంటి ఈ సిద్ధాంతాల్లో నియమాల్లో పాతుకు పెట్టబడాలి, పునాదులు వేయబడాలి. Very very sad to see. చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే how much the church of God and God's people have moved away from God's truth and word. దేవుని యొక్క సత్యము వాక్యంలో నుంచి దేవుని ప్రజలు సంఘములు ఎంత దూరంగా వెళ్ళిపోయారో చూడండి. God's original thought is gone into the dustbin. దేవుని యొక్క అసలైనటువంటి ప్రణాళిక డస్ట్బిన్ లో వేసేశారు. And because we say this, we are always called by many names. దీనిని బట్టి అనేక పేర్లు పెట్టి పిలుస్తారు మనల్ని ప్రజలు. We are untouchables in the eyes of some. మన యొక్క అనేక మంది దృష్టిలో మనం అంటరాని వారు. వారు. We are called by many names. అనేక చెడ్డ పేర్లు పెట్టి పిలుస్తారు మనల్ని. We know that we are nowhere near all that God has destined us to be. దేవుడు దేని నిమిత్తం అయితే పిలిచాడో అందులో ఎక్కడ కనబడం మనం. But we struggle. We know our calling. మన పిలుపు మనం ఎరుగుదాం. That is very important in your life and mine. నీ జీవితంలో నా జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యము. We struggle and we will move on to our destiny. మనం స్ట్రగుల్ అవుతుంటాం, ముందుకు సాగుతుంటాం. And God will help his church to reach that destiny unto which he has been called. దేని నిమిత్తము సంఘాన్ని పిలిచాడో ఆ గురి యొద్దకు చేరడానికి దేవుడు కావాల్సిన సామర్థ్యాన్ని ఇస్తాడు. The time is come, he would take pleasure in her. ఆ సమయం వచ్చినప్పుడు ఆమెలో ఆయన ఆనందిస్తాడు. And that's what we see in Isaiah 52. యెషయా గ్రంథం 52లో అదే చూస్తున్నాం మనం. She sold for nothing. ఆమె రోకలియ్యకి అమ్మబడిపోయింది. She sold herself for nothing. ఏమీ లేకుండా అమ్ముడైపోయింది. No real return. నిజమైన ఏమి లాభం లేదు. All that she got in return was captivity and bondage and
there's a chain in her neck. That's what. ఆమె బానిసత్వంలోకి వెళ్ళిపోయి తన మెడ మీద సంకెళ్ళు మెట్లు But వేసేసుకుంది. God's visitation is coming upon her. దేవుని యొక్క దర్శనం వస్తుంది ఇక్కడ. So I want to encourage God's people. దేవుని ప్రజలను నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. Our eyes have to behold the Lord and His salvation. దేవుని యొక్క రక్షణను దేవుని చూడాలి మన కళ్ళు. We need to know our origin. మన యొక్క ఒరిజినల్ స్థితి ఏంటో మనం చూడాలి. We must know God's original thought. దేవుని యొక్క ఒరిజినల్ తలంపేటో చూడాలి. We must understand God's primal and initial thought concerning His church. సంఘం ఎడల ఆయనకి ప్రాథమికమైన ఉద్దేశం తలంపేటో చూడాలి మనం. And may God open our eyes to see that. దాన్ని చూడడానికి ప్రభు మన నేత్రాలు తెరిచును గాక. We are of heaven. మన పరలోక సంబంధికులు. We also saw very clearly మనం ఇంకా చూసింది ఏంటంటే that over a period of time, సమయం గడిచే కొలది the amount of earthliness that has accumulated in God's people. దేవుని ప్రజలలో ఒక రకమైనటువంటి ధూళి సమయం గడిచే కొలది పేరుకుపోయింది. We saw the example of the Lord Himself. ప్రభు జీవితంలో నుంచి మనం ఉదాహరణ చూసాం అది. Yes. Very clearly we saw about the Lord saying about His earthly relationship. భూ సంబంధమైన సంబంధాల గురించి ప్రభు మాట్లాడుతూ చూసాం మనం. He made it very clear to the disciples. శిష్యులకు చాలా స్పష్టంగా తెలియజేశాడు. And also even to His mother. తన తల్లి విషయంలో కూడా ఆ విషయం తెలియజేశాడు. He made it very clear. దాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు. The earthly relationships are not primary. భూ సంబంధమైన సంబంధాలు రక్త సంబంధాలు ప్రాథమికమైనవి కావు. Heavenly relationships would take precedence over the earthly. రక్త సంబంధికులను దాటి పరలోక సంబంధాలు దాటిపోతాయి. That is that which is bound in the the bonded in the spirit is much more stronger and abiding. ఆత్మలో బంధించబడినవి చాలా బలమైనవి, అది చాలా నిలిచిండేవి. Yes, that's one thing we heard, and I don't want to dwell on that more. And we heard one thing very clearly. ఒక విషయం చాలా స్పష్టంగా The విన్నాం. more you have in common with the Lord, యేసు ప్రభువుతో మనం ఎంత సమానత కలిగి ఉంటామో the less you have in common with the world. లోకంతో అంత తక్కువ సమానత కలిగి ఉంటాం. Yes. Oh, may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. We also saw from the book of Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూసాం. Very, very important. Let's just turn to that again. చాలా ప్రాముఖ్యమైనది, ఒకసారి తెరిచి చూద్దాం చూడండి. Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం verse 18. 18వ వచనం. The eyes of your understanding being enlightened, that ye may know what is the hope of His calling, what the riches of the glory of His inheritance in the saints, and what is the exceeding greatness of His power to usward who believe. So we see here Paul's great prayer. పౌలు గారి యొక్క గొప్ప ప్రార్థన ఇక్కడ చూడొచ్చు మనం. For the church in Ephesus. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం ఎడల చేస్తున్న He says, ప్రార్థన. I am praying for you. నేను మీ కోసం ప్రార్థిస్తున్నాను. That your eyes may be మీ open. కన్నులు తెరవాలని. That you may know and see the hope of your మీ calling. పిలుపు యొక్క నిరీక్షణ ఏదో మీరు చూడాలని. The riches of glory. మహిమైశ్వర్యం గురించి మీరు తెలుసుకోవాలని. Of His inheritance in the saints. పరిశుద్ధుల ఎడల ఆయన కలిగినటువంటి స్వాస్థ్యమును తెలుసుకోవాలని. And then he says, ఆ తర్వాత ఆయన అంటాడు, your eyes may be open. మీ నేత్రాలు To తెరవబడాలని. see what is the exceeding greatness of His power to usward who believe. నమ్ముతున్న వారి ఎడల తనకు కలిగినటువంటి ఆ గొప్ప బలము ఎలాంటిదో చూడాలని. That power that raised up Christ from the dead. మరణంలో నుండి క్రీస్తు లేపినటువంటి ఆ శక్తి And తెలుసుకోవాలని. caused Him to sit at the right hand of the Father. తండ్రి యొక్క కుడి పార్శ్వమును కూర్చోబెట్టిన ఆ శక్తి. Putting all powers and principalities under His feet. ఆయన పాదముల కింద సమస్త అధికారములను ప్రధానులను నిలబెట్టి So Paul says, కూర్చోబెట్టాడు. this is my prayer for you. మీ అందరి కోసం ఇదే ప్రార్థన నాది. That your eyes may be open to see the power that is available
to you. నీకు నాకు అందుబాటులో ఉన్నటువంటి ఆ శక్తిని మీరు చూడాలనేది నా ప్రార్థన కూడా. Power that is available to accomplish Amen. all that God has purposed. దేవుడు ఏమైతే ఉద్దేశించాడో ఉద్దేశించిన దాని అంతటి కూడా చేకూర్చగలిగినటువంటి సామర్థ్యం గల So శక్తి. remember, brothers and sisters, అందుకోసం ప్రియ సహోదరులారా, this is a work that God will do. ఈ కార్యాన్ని దేవుడే చేస్తాడు. But remember, He would need us to obey what He says. ఆయన ఏం చెప్తున్నాడో దానికి విధేయత చూపించాల్సిన అవసరం ఉంది. You know, that's very, very important. అది చాలా ప్రాముఖ్యం. It is not depending on my ability, ఇది నా సొంత సామర్థ్యాన్ని బట్టి కాదు, but it is depending upon the ability that God will give us when He tells us to do something. ఏదైనా చేయమని దేవుడు చెప్పినప్పుడు విధేయత చూపినప్పుడు ఆయన చూపించేటువంటి సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. Oh, we thank God for all that we heard. నిన్న దాని అంతటిని బట్టి ప్రభు You కొందనాలు. know how Egypt has been always in the hearts of God's people. దేవుని ప్రజల హృదయాల్లో Egypt. ఐగుప్తు ఏ రకంగా పేరుకుపోయినదో మనం చూసాం. How Egypt has been always in the heart of God's people. దేవుని ప్రజల హృదయాల్లో ఐగుప్తు అనేది ఎలా పాతుకుపోయిందో మనం చూడొచ్చు. You know, although they were brought out of Egypt, ఐగుప్తులోంచి వారు బయటకు తీసుకురాబడినప్పటికీ, you know, whenever Israel was low spiritually, ఇశ్రాయేలీయులు ఆత్మీయంగా బలహీనులైపోయినప్పుడు they always thought about Egypt. వారు ఎల్లప్పుడూ కూడా ఐగుప్తుని గురించి ఆలోచించేవారు. And we saw even the example of Abraham. అబ్రహాము జీవితం నుంచి కూడా మనం ఉదాహరణ చూసాం. You know, and we heard very clearly towards the end ముగింపులో చాలా స్పష్టంగా విన్నది ఏంటి అంటే అది that a little natural resource will mar the city of God. భూసంబంధమైన సహజ వనరులు దేవుని యొక్క పట్టణాన్ని నాశనం చేస్తాయి. దాని మీద ఆధారపడి ఉండుట. Yes, it will also bring a cloud into our lives, confusion into our మన lives. జీవితాల్లో మేఘాల్లాగా ఆవరించి కలవరం తీసుకొస్తాయి. Yes. In the city of God in Zion, సియోనులో ఉన్నటువంటి దేవుని పట్టణము all natural resources will be cut off. సమస్తమైన సహజ వనరులు కట్ చేయబడతాయి. It's not permitted. Earthliness and the things which are of carnal nature and the self and the flesh will have no part in that which God is building. భూ సంబంధమైన ఏ విషయాలు కానీ శరీర తత్వం కానీ మా శరీరం పాప స్వభావం కానీ దాంట్లో అనుమతి లేదు. దేవుడు కడుతున్న దాంట్లో Egypt does not come into New Jerusalem, we heard. నూతన యెరూషలేములో ఐగుప్తు రాలేదు. They are two different worlds. వారు రెండు కూడా వేరే వేరే లోకాలవి. One is earthly, ఒకటి లోకానుసారమైంది, the other is heavenly. రెండవది పరలోక And సంబంధమైనది. we thank God for all that God has spoken to us so far. ఇంతవరకు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభు You know, వందనాలు. when we turn to Psalm 87 again today morning as we begin, మనం ఆరంభంలో కీర్తనలు 87వ కీర్తన మనం చూద్దాం ఆరంభించడానికి. Psalm 87. కీర్తనలు 87. It says here in verse 3, మూడో వచనం అంటాడు it's కదా, a beautiful song that we sing. Glorious things are spoken of thee, O city of God. దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. Yes, glorious things are spoken of thee. మిక్కిలి గొప్ప సంగతులు You know, so చెప్పుకుందురు. we need to understand ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే Zion is of heaven, సియోను పరలోక సంబంధమైనది. and glorious things God has purposed and spoken దేవుడు about Zion. సియోను విషయంలో దేవుడు గొప్ప మహిమ గల వాటిని ఆలోచించాడు, You know, ఉద్దేశించాడు, as we heard, మాట్లాడాడు. God will not allow anything of Egypt to be part of Zion. ఐగుప్తు సంబంధమైనది సియోనులో భాగస్థులుగా ఉండడానికి అనుమతించడు ఆయన. అనుమతించడు. So the Lord will cut off everything that got to do with Egypt in our lives. మన జీవితంలో ఉన్నటువంటి సమస్త ఐగుప్తుని దేవుడు కట్ చేయాలని ఆశపడుతున్నాడు, తీసివేయాలని. You know, when the Lord says, shake off your dust, నీ యొక్క ధూళిని దులుపుకొని ప్రభు చెప్తుంటే what it says is the all that is of the earth accumulated over your life, O daughters of Zion. సియోను కుమార్తెల జీవితాల్లో పేరుకొని పోయి ఉన్నటువంటి ఆ మట్టిని ధూళిని దులుపుకోమంటున్నాడు. You need to dust it off. నీవు దానిని దులిపేయాలి. It is your ఇది responsibility. నీ బాధ్యత ఉన్నది. As we heard last Sunday, గత వారం విన్నాం కదా, God gives us the grace. ప్రభు మనకు కావాల్సిన కృపనిస్తాడు.
As we read in Titus, తీతుకు రాసిన పత్రికలు the చదువు. grace of God has appeared unto all, దేవుని కృప అందరికి ప్రత్యక్షమైంది, teaching us how to deny ungodliness, భక్తిహీనతను ఏ రీతిగా మనం how to deny తిరస్కరించాలో, worldly lusts, లోక సంబంధమైన నాశనం ఎలా తిరస్కరించాలో, and live soberly, righteously in this present మనం world. ఉంటున్న ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ ఎలా జీవించాలో చెప్తుంది. This is what grace will do. ఈ కార్యాన్ని కృప చేస్తుంది. Grace will not take us back to Egypt, కృప మనలను తిరిగి ఐగుప్తులను తీసుకుని వెళ్ళదు, but grace will help us to leave behind Egypt గాని కృప ఈ ఐగుప్తును వదిలేలా చేస్తుంది, and move on into the purpose of God. దేవుని ఉద్దేశంలోనికి ముందుకు సాగేలా చేస్తుంది. It's a divine enablement. ఇది దైవ సంబంధమైన సామర్థ్యము. God will give us the strength to shake every dust that has accumulated in our lives. మన జీవితంలో పేరుకుపోయినటువంటి సమస్త ధూళిని దులిపేయడానికి కావలసిన సామర్థ్యాన్ని ఆయన ఇస్తాడు ఈ కృప ద్వారా. So let me tell you one thing right here. ఇక్కడే ఒక విషయం చెప్తాను చూడండి. We need to understand the law of the city of God. దేవుని పట్టణపు నియమాన్ని, మన చట్టాన్ని మనం అర్థం చేసుకోవాలా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. And the law of the city of God is that nothing of Egypt is ever allowed here. దేవుని నియమం ఏంటనంటే ఐగుప్తు సంబంధమైన దాన్ని దేనిని కూడా దేవుని పట్టణంలో అనుమతించడు. Yes. Amen. ఆమేన్. So we need to understand. దీన్ని మనం అర్థం We are చేసుకోవాలి. born of God. మన దేవుని చేత And పుట్టబడిన వారు, everything that is earthly will be removed from us. మనలో ఉన్నటువంటి భూ సంబంధమైనది అంతా కూడా తొలగించేస్తాడు. So may God open our eyes of understanding ఈ today. రోజు మనం నేత్రాలు ప్రభు తెరిచిను గాక. It's so easy to say dust off or shake off the dust. ధూళిని దులిపేసుకొని చెప్పడం చాలా సులువు. And the Lord has laid this burden upon my heart. ప్రభు నా హృదయం మీద ఈ భారాన్ని పెట్టాడు. I could have easily moved on to other verses. మిగిలిన వచనాలకు చాలా సులువు వెళ్ళిపోవచ్చు. But the Spirit is brooding over this. పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తున్నాడు. I want to be obedient to what the Spirit is trying to say to my own heart. నా హృదయంతో పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో నేను విధేయునవ్వాలి. So the natural resources, సహజ వనరులు, the things of the flesh, శరీర సంబంధమైన క్రియలు, the things of the carnal mind, శరీరానుసారమైన మనసు, the dust, ఈ ధూళి, that which is of the natural nature, భూ సంబంధమైనటువంటి ఈ ధూళిని in spiritual things. ఆత్మీయ విషయాల్లో Do you realize మీరు గుర్తించగలుగుతున్నారా? there are a lot of natural things, అనేకమైన శరీర there are a సంబంధమైనవి, lot of things of the dust, ఈ ధూళి సంబంధమైనవి, the things of the flesh, శరీర సంబంధమైనవి, the things of the carnal, ఈ శరీర మనసు the things సంబంధించినవి, of the natural man, శారీరకమైన మనుషుకు సంబంధించినవి in spiritual things. మన ఆత్మీయ విషయాల్లో దూరిపోయాయి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Do you understand? దీని అర్థం చేసుకోగలుగుతున్నారా? Have you seen that? నీవు చూడగలుగుతున్నావా? Your natural man coming into your నీ worship. శారీరకమైన మనసు Your ఆరాధనకు వస్తుంది, natural man seen in prayer. ప్రార్థనలో కూడా వాడు వస్తున్నాడు. Yourself and your flesh coming into many things in your spiritual life. నీ స్వయము, నీ శరీర సంబంధమైన ఈ Yes, ఆత్మీయ no. విషయాల్లో అనేక దాంట్లో దూరుతుంది అది. Yes or no? అవునా కాదా? Not just the world out there, లోకంలో మాత్రమే కాదు, but I'm talking about the carnal, the natural, the soulish, the dust nature, the earthliness in spiritual things. ఈ యొక్క శారీరకమైన లోకానుసారమైన పాప సంబంధమైనవి ఆత్మీయ విషయాల్లో దూరుతుంది. God is determined. దేవుడు As నిర్ణయించేసుకున్నాడు. he says in the book of Ephesians chapter 5, ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో I చెప్పినట్టుగా, will cleanse and wash her, ఆమెను శుద్ధి చేస్తాను, పరిశుద్ధి that I చేస్తాను, will present unto myself తనను తాను శుద్ధి చేసి నా ఎదుట నేను నిలబెట్టుకుంటాను, a glorious church, మహిమగల సంఘాన్ని నా ఎదుట నిలబెట్టుకుంటాను, without spot and ఏ wrinkle. రకమైనటువంటి దాగు దబ్బలేనివి. Amen. హల్లెలూయా. Without any dust. ఎటువంటి That's ధూళి what he లేకుండా says. ఉన్నదాన్ని, Without any dust. ఏ రకమైన ధూళి లేని Without దాన్ని, any earthliness. ఏ రకమైన భూ సంబంధమైనది కానిది, Without any smell of the flesh. శరీర సంబంధమైన ఏ వాసన లేని దాన్ని నా ఎదుట నిలబెడతాను. And we know that. మనం ఎరుగుదాం. For our carnal man it's difficult to accept. మన శారీరకమైన మనసు దీన్ని అంగీకరించడానికి కష్టం. దానికి Me? నేనా, Myself? నేను రావాలి అందులోకి, To be in that, to come into that place? ఆ స్థానంలోకి నేను రావాలా, To come into that realm? ఆ వాతావరణంలోకి నేను రావాలా?
That question arises in us. మనలో ఈ ప్రశ్నలు ఉద్భవిస్తుంది. Remember, జ్ఞాపకం చేసుకో, that carnal mind ఆ శారీరకమైన మనసు is hostile to God. దేవునికి శత్రువు అయి ఉంటున్నది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. We need to believe God. మనం దేవునిని నమ్మాలి. Amen. ఆమేన్. Do you believe that God tells only the truth? మీరు నమ్ముతారా దేవుడు కేవలం సత్యం మాత్రమే చెప్తాడని, ఆయన మాట్లాడతాడని? Some people have difficulty. కొంతమందికి కష్టం ఉంది నమ్మడం. We say that God always tells the truth. మనం అంటాం దేవుడు ఎల్లప్పుడూ సత్యమే చెప్తాడని. But when he says that he will present you faultless, ఆయన నిన్ను లోపం లేనిదానిగా నిలబెడతాడు that you will అన్నప్పుడు, be part of the church without spot and wrinkle, ఏ సంఘంలోనూ పాలిభాగస్తులు ఉంటే ముడత మచ్చలేదన్నటువంటి, అప్పుడు నువ్వేమనుకుంటావు? is he still telling the truth? ఆయన ఇంకా సత్యం చెప్తున్నాడు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా కొంచెం మడతపడి చెప్తున్నాడు అనుకుంటున్నారా? That's where the problem is. అక్కడే సమస్య ఎదురవుతుంది, నమ్మడం లేదు. He will come and we will all go with him to heaven. That's easy to believe. ఆయన వచ్చినప్పుడు మనందరం ఎగిరిపోయి వెళ్ళిపోతాం, అది నమ్మడం సులువు. But కానీ when it says ఆయన అన్నప్పుడు that you will be changed and you will be presented faultless, నీవు we need to believe God and his word. నీవు ఏ రకమైన మచ్చ లేకుండా దేవుని ఎదుట నిలబడతావు అన్నప్పుడు నమ్మాలి. Unbelief, I have said before many times, unbelief questions the nature and character of God. అవిశ్వాసము దేవుని యొక్క గుణాన్ని స్వభావాన్ని Unbelief ప్రశ్నిస్తుంది. questions the nature and character of God. అవిశ్వాసము దేవుని యొక్క గుణాన్ని స్వభావాన్ని ప్రశ్నిస్తుంది. That's unbelief is something that God cannot easily forgive. ఈ అవిశ్వాసాన్ని దేవుడు అంత తొందరగా క్షమించలేడు. Unbelief, can forfeit us of our inheritance as it happened with Israel. ఇశ్రాయేల్ జీవితంలో ఎలా జరిగిందో ఈ అవిశ్వాసం అనేది మన స్వాస్థ్యం మనం పొందనేకుండా చేసేయగలదు. Yes. So once again coming back, I don't know how far we can go today. మళ్ళీ వెనక్కి వస్తున్నాం. No, so we need to know the law of the city of God. దేవుని పట్టణపు నియమాన్ని మనం తెలుసుకోవాలి. God will cut off every dust and earthliness in the realm of the spiritual in our lives. మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి సమస్తమైన ఐగుప్తును శరీర సంబంధమైన దానిని కత్తిరించి వేస్తాడు. They are not admitted in the city of God. దేవుని పట్టణంలోనికి అనుమతించాడు. మరి లోకానుసారమైన దాంతో Yes, it must be brought to an end. దానికి అంతము చేయాలి మనము. Once you know the Lord as your resource, ప్రభువే నీకు ఆధారమని నువ్వు తెలుసుకోగలిగితే, when you know this law of God, దేవుని యొక్క ఈ నియమాన్ని నువ్వు తెలుసుకుంటే, I want to tell you, you will not be depressed in your life. నీ జీవితంలో నువ్వెన్నడూ నిరాశ చెందవు. When you and I brought to situations మనలను పరిస్థితుల్లో తీసుకురావచ్చినప్పుడు, where our natural and carnal and things are cut off in our lives, మన జీవితంలో భూ సంబంధమైన అన్నిటిని కూడా ఆయన కత్తిరించి వేస్తాడు. we will not be depressed. మనం నిరాశ చెందం అలా అవుతున్నందుకు. Listen carefully. జాగ్రత్త వినండి. We know that God takes us through situations. మనం ఎగుతూ ప్రభు అనేక పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తాడు. Many a time those situations are to cut off those natural things from us. మనలో the carnal nature. మనలో ఉన్నటువంటి శారీరక స్వభావమును తొలగించడానికి దేవుడు అటువంటి పరిస్థితులు తీసుకొస్తాడు. Yes. So when we go through those times in our lives, అటువంటి పరిస్థితులు గుండా ప్రభు మనం తీసుకెళ్ళినప్పుడు, let's not be depressed in our heart. మన హృదయంలో నిరాశ చెందొద్దు, నిస్పృహ చెందొద్దు. మనలో ఉన్న శారీరక స్వభావం తొలగించడానికి May we తీసుకొస్తున్నాడు. say, Lord, you are dealing or you are taking away that Egypt from my life. ఇలాగనాలి, ప్రభువా నాలో ఉన్నటువంటి ఈ ఐగుప్తును తొలగించడానికి ఈ పరిస్థితులు తీసుకొచ్చావు నాయనా అని. You are taking away that dust, that earthliness from my life, Lord. నా జీవితంలో ఉన్నటువంటి ఆ ధూళిని మట్టిని తీసివేయడానికి నువ్వు ఈ తీసుకొచ్చావు నాయనని. Yes, you are taking away that natural thing from my life, Lord. నా జీవితంలో శారీరక సంబంధమైన దాన్ని తీసివేయడానికి You తీసుకొచ్చే are పరిస్థితులు. removing those natural things and carnal things from my spiritual life, Lord. నా ఆత్మీయ జీవితంలో పేర్కొని పోయినటువంటి శారీరక స్వభావమును లోకానుసారాన్ని తీసివేయడానికి ఈ పరిస్థితులు అనుమతించవు నాయన అని చెప్పాలి మనం.
That is what God wants to do in our life. అలాగన ప్రభు మన జీవితాల్లో చేయాలనుకుంటున్నాడు. And God is faithful. దేవుడు నమ్మకమైన వాడు, దాంట్లో అనుమానం అస్సలు లేదు. God is faithful. దేవుడు నమ్మకమైన వాడు. The natural man శారీరక స్వభావము కలిగిన మనిషి receiveth not the things of the Spirit of God, the word of God says. దేవుని లేఖనం చెప్తుంది కదా, ఆత్మీయ విషయాలను అది అంగీకరించదు. అది ప్రకృతి సంబంధమైన మనసు. We read that in the book of 1 Corinthians. మొదటి కొరింథీ పత్రికలో మనం చూడొచ్చు. I would like to turn to that scripture. ఆ లేఖనాలు చూడాలనుకుంటున్నాను నేను. The natural man receiveth not the things of the Spirit of God. ఆత్మ సంబంధమైన వాటిని ప్రకృతి సంబంధమైన వ్యక్తి అంగీకరించడు. Yes. First Corinthians. మొదటి కొరింథీ verse 14, chapter 2, verse 14. 2వ అధ్యాయం 14వ వచనం. But the natural man receiveth not the things of the Spirit of God. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో For they are అంగీకరించడు. foolishness unto him, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. neither can he know them, అవి అతను because వివేచింపలేడు they are కూడా, తెలుసుకోలేడు. spiritually discerned. ఎందుకంటే అవి ఆత్మచేతన వివేచింపలేడు. So the natural man receiveth not the things of the Spirit of God. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను They are అంగీకరించడు. foolishness. వాటికి వెరితనంగా ఉంటాయి, And he cannot know them. వాటిని తెలుసుకోలేడు అవుతున్నాం. So when the Lord begins this work in us, ఈ యొక్క కార్యమును దేవుడు మనలో when he ఆరంభించినప్పుడు, cuts off or takes away, removes those earthly things or earthliness from our మన lives, జీవితంలో ఈ భూ సంబంధమైన దాన్ని తొలగించినప్పుడు, when we shake off the dust from our మన lives, జీవితంలోంచి ధూళిని దులిపేస్తున్నప్పుడు, when we take a step in that direction, ఆ దిశలో మనం ముందుకు అడుగు వేస్తే, the carnal man in us resists that. మనలో ఉన్నటువంటి శారీరక సంబంధమైన వ్యక్తి దాన్ని తిరస్కరిస్తాడు, అడ్డుగిస్తాడు. Have you seen that in your నీ life? జీవితంలో నువ్వు చూడగలగావా? Every time you take a step to shake off this dust, ఈ యొక్క ధూళిని దులిపేయడానికి తీసుకున్నప్పుడల్లా కూడా, every time you take that step, నీ తీసుకున్నప్పుడల్లా కూడా you see a conflict in your నీ mind. మనసులో ఎంతో పోరాటం, సంఘర్షణ జరుగుతుంది. For the natural man, శారీరక స్వభావమైన మనిషికి, the carnal mind, ఈ శారీరకమైన మనసుకి it is foolishness. అది వెర్రితనంగా ఉంటాయి. It brings in many logic. అనేకమైన లాజికల్ It తీసుకొస్తాయి. says, what is the use of ఇలా this? చేయడం వల్ల ఏంటి లాభం? Look at in that area. ఆ ఏరియాలో చూడు, Look at in that ఈ area. ఏరియాలో చూడు. You are trying to do here. నువ్వు ఇక్కడ ఇది And if you చేయాలనుకుంటున్నావు, are not able to there, నువ్వు అక్కడ ఉండలేకపోతున్నావు. then why you want to begin here? ఎందుకు ఇక్కడ ఆరంభించగలుగుతున్నావు? Chhod do yaar. వీళ్ళు వదిలేవయ్యా, ఎందుకు ఎన్ని? Why go into all these things? ఎందుకు అన్నిటి గురించి Just go చెప్తున్నా? to your church, సంఘానికి వెళ్ళంతే, sing those beautiful songs, పాటలు పాడు, listen to the message, and వాక్యం say విను. to the preacher, wonderful word. పాటలు పాడు, వాక్యం విను, That's all. సేవకుడితో చెప్పు, చాలా అద్భుతమైన ప్రసంగం అని చెప్పాను చాలు. And every time he asks you a question, say in the positive. నువ్వు ఆయన ఎప్పుడు ప్రశ్న అడిగినా కానీ Wonderful. God is at work. చాలా బాగుందని చెప్తుండంతే చాలు. Don't get into all these nitty-gritty things. లోపల కంటే వెళ్ళొద్దు లోతుగా. That's what the carnal mind says. అది శారీరకమైన మనసు And చెప్తుంది. remember, that is death. అది మరణం. అలా చెప్పుట, That is not life. అందులో జీవం లేదు. It is not producing life in you and me. నీలో నాలో ఏ రకమైన జీవం ఉత్పన్నం It is, చేయట్లేదు. we see the foolishness of our own mind. అది మన మనసు యొక్క బుద్ధిహీనత చూపిస్తుంది అలా చేయడం బట్టి. This carnal mind is hostile. ఈ యొక్క శారీరకమైన మనసు This శత్రువు. is against that work God is initiating even now in our lives. మన జీవితంలో ఇప్పుడైనా దేవుడు కార్యం చేస్తుంటే దానికి అడ్డగిస్తూ ఉంటుంది. ఈ శారీరకమైన మనసు చేయనివ్వదు. Oh, don't shake it off. దులుపుకోవద్దు. How long? ఎంతకాలం చేస్తావు ఎలాగ? Today you take a decision. ఈ రోజు నిర్ణయం తీసుకుంటావు. Do you think you can go on in this decision? ఈ నిర్ణయం నువ్వు కొనసాగలుగుతున్నావా? కొనగలుగుతావా? నేను కదా Already decide kiya. ఇంత ముందు ఒకసారి నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. I have done it earlier and I am now doing it. ఇంత ముందు చేశాను, ఇప్పుడు నిలబడలేకపోయినా కదా, ఇప్పుడు కూడా నిలబడలేనేమో, అలాంటి అనుమానం తీసుకొస్తుంది. That's the carnal mind. అది శారీరకమైన మనసు, బుద్ధిహీనరాలు, Utter foolishness. భయంకరమైన బుద్ధిహీనత. And I want to tell you one ఒక thing. విషయం చెప్పాలనుకుంటున్నాను. God's word is coming to us in His love. దేవుని యొక్క వాక్యము దేవుని ప్రేమతో మన ఎద్దకు God's వస్తున్నది. word is coming to us in His love.
దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క మనసులో వస్తున్నది. And may we receive it. మనం దీని ప్రేమతో అంగీకరించగలమా? And God is good to you and to me. దేవుడు నీకును నాకును మంచివాడు He ఉన్నాడు. wants to change you. ఆయన నన్ను He మార్చాలనుకుంటున్నాడు. wants to change me. ఆయన నిన్ను మార్చాలనుకుంటున్నాడు. He wants to bring his church into that place of deliverance and into the place of great restoration. ప్రభు మనలను గొప్ప విడుదల స్థానానికి తీసుకురావాలనుకుంటున్నాడు, తిరిగి సమకూర్చాలనుకుంటున్నాడు. And it's not a matter of mere ఇది doctrine. కేవలం సిద్ధాంతం కాదు. It's not a matter of mere truth. ఇది కేవలం సత్యం లోపల ఉన్నది మాత్రం కాదు. Church is not just a concept. ఈ సత్యం, ఈ సంఘం అనేది ఒక భావన కాదు. But church is a reality. సంఘం అనేది సత్యము, నిజమైంది. You know, is a reality something real that God will bring about and will bring into consummation. దేవుడు అది నిజమైనది, సంఘం అనేది దాని యొక్క పూర్ణ దశలోనికి ఆయన తీసుకుని వస్తాడు. May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. You know, when we turn to chapter 2 again, 2వ అధ్యాయం మనం we చూసినప్పుడు read in verse 9, 9వ వచనం but as చూసినప్పుడు it is written, అక్కడ రాయబడింది eye కదా, hath not seen, ఆ, nor ear heard, కన్నులు చూడలేదు, కంటికి neither కనపడలేదు, have entered into the heart of man చెవికి వినపడలేదు, మనుషుల హృదయంలో the గోచరం things కాలేదు. which God hath prepared for them that love him. దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచాడో అవి కనబడలేదు వారికి ఇంకా. How precious is that ఎంత word. శ్రేష్టమైన వాక్యం ఇది. And then he says, but God hath revealed them unto us by his Spirit. దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరిచి ఉన్నాడు. You know, so it talks about the activity of the Spirit of God. ఇది దేవుని ఆత్మ కార్యం గురించి చెప్తుంది. For the Spirit searcheth all things, ఆత్మ అన్ని విషయాలు పరిశోధిస్తాడు. yea, the deep things of God. దేవుని లోతైన విషయాలు Yea, the పరిశీలిస్తాడు. deep things of God. దేవుని లోతైన విషయాలు పరిశీలిస్తాడు. You know, for what man knoweth the things of a man, say the spirit of man which is in him. Yeah. మనుషుని సంగతులు అతను ఉన్న మనుషాత్మక గాని మనుషులలో మరి ఎవరికి Even so తెలియదు. the things of God knoweth no man but the Spirit of God. దేవుని సంగతులు దేవుని ఆత్మకి గాని మరి ఎవరికి తెలియవు. Now we have received not the spirit of the world, but the Spirit which is of God. దేవుని వలన మనకు దయచేయబడిన తెలుసుకున్నట్టే మనకు లౌకికాత్మను కాక దేవుని ఎదుట That we ఆత్మను might పొందుకును. know the things which are freely given to us of God. దేవుని వలన మనకు ఉచితముగా దయచేయబడిన దేవుని ఆత్మను పొంది ఉన్నాము. Yes, the things of God దేవుని విషయాలు no one knoweth ఎవరికీ తెలీదు, save the Spirit of God. ఆత్మ దేవుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని. So we have received not the spirit of bondage, మనం బానిసగలిగిన ఆత్మను పొందలేదు, but the Spirit which is of God. అది దేవుని ఆత్మను పొంది ఉన్నాము. Amen. ఆమేన్. The Spirit that is working is not to keep us in bondage. దేవుని ఆత్మ మనలో పనిచేస్తున్నది మనల్ని బానిసలు ఉంచడానికి కాదు. Amen. ఆమేన్. Not to leave us in bondage. మనలను బందీలో ఉంచడానికి It కాదు. is not a spirit of bondage, అది ఆత్మ బంధకాలు ఉంచడానికి కాదు. but is the Spirit of God. అది దేవుని ఆత్మయ్య ఉన్నది. We have received not the spirit of bondage, మన బందీ ఆత్మను but పొందలేదు, the Spirit which is from God, దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాం. that we might know the things which are freely given to us by God. దేవుని వలన ఇవ్వబడిన సంగతులను ఉచితంగా మనం పొందడానికి ఇవ్వబడింది ఆత్మ. Oh, may God open our eyes to see the city of God, దేవుని యొక్క పట్టణమును చూడడానికి దేవుడు మన కన్నులు తెరిచును గాక. the glorious Zion. మహిమగల సంఘము, Yes, his glorious church. ఆయన మహిమగల సియోను సంఘము. And for that, brothers and sisters, దాని నిమిత్తం ప్రియ సహోదరి we సహోదరులారా, must have a spiritual capacity. మన దగ్గర ఆత్మీయమైన సామర్థ్యం ఉండాలి, Amen. కెపాసిటీ ఉండాలి. We need a spiritual ఈ capacity. ఆత్మీయమైనటువంటి సామర్థ్యం We కలిగి ఉండాలి. must grow into that capacity. మనం అటువంటి స్థితిలోనికి As ఎదగాలి. Paul said, that your eyes may be open. పౌలు అంటున్నాడు కదా, మీ కన్నులు తెరచబడినట్లు. Things which the eyes have not నీ seen, యొక్క కన్నులు చూడలేదు, now the eyes may behold. ఇప్పుడు నీ కన్నులు చూడాలి. Amen. ఆమేన్. That which the eyes have not seen, నీ కన్నులు చూడలేనివి your eyes may be open now. ఇప్పుడు నీ కన్నులు తెరిచి చూడాలి. There's a great need here. ఇక్కడ గొప్ప అవసరం A కనబడుతుంది. progressive seeing. ఇది దినదినము అభివృద్ధి పొందుచు చూడాలి. To see this glorious city, ఈ యొక్క మహిమగల పట్టణం this చూడాలి. glorious church, ఈ మహిమగల సంఘాన్ని చూడాలి. her destiny. వారి లక్ష్యాన్ని చూడాలి. We must also progress in that capacity
to receive what God has for his church. దేవుడు తన సంఘానికి ఏమైతే వాగ్దానం చేశాడో అది పొందడానికి కావాల్సిన సామర్థ్యం ఉండాలి. Now I would like to share something here. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. And I'm depending on the Lord to share this with us. ప్రభువు మీద నేను ఆధారపడుతున్నాను చెప్పడానికి. You know, when we look at Israel of old as a pattern, పాత నిబంధనలో ఇశ్రాయేలును ఒక మాదిరిగా మనం చూస్తున్నాం. which pattern Paul often brought to the church in the New ఆ Testament. మాదిరిని పౌలు గారు నూతన నిబంధన ఉన్న వారికి చెప్పడానికి ఎక్కువసార్లు తీసుకొచ్చాడు వారు. You know, when they were to leave Egypt, వారు ఐగుప్తుని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు, listen very carefully, జాగ్రత్త వినాలి, when they were to leave Egypt, ఐగుప్తుని విడిచిపెట్టాల్సి that వచ్చినప్పుడు very night, అదే రాత్రి the blood of the lamb గొర్రెపిల్ల రక్తము came between them and Egypt. ఐగుప్తు వారికి వీరికి మధ్య వచ్చింది. Amen? Yes. Yes or no? అవును. They applied the blood of the lamb upon the doorposts. వారు గొర్రెపిల్ల రక్తాన్ని వారు గుమ్మల మీద That's where రాశారు. the separation began. అక్కడ నుండి ఈ యొక్క ప్రత్యేకత అనేది ఆరంభించబడింది. The judgments of God passed over them. అక్కడ దేవుని యొక్క తీర్పులు ఐగుప్తు వారి మీదకి It వచ్చాయి. came upon the Egyptians. ఐగుప్తు వారి మీదకి దేవుని తీర్పులు And the వచ్చాయి. children of Israel were saved and kept. ఇశ్రాయేలీలు సురక్షితంగా వారు భద్రపరచబడి ఉన్నారు. You know, God severed Israel from Egypt that night. ఆ రాత్రి ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి వేరు చేశాడు. Yes, so the blood came between Egypt and the people of God. ఐగుప్తు మరి దేవుని ప్రజల మధ్యలో ఈ రక్తం The వచ్చింది. blood of the lamb came between Egypt and God's people Israel. దేవుని The blood of the lamb came between. దేవుని ప్రజలైనటువంటి వారి మధ్యన ఐగుప్తు వారి మధ్యగా దేవుని రక్తం వచ్చింది. Yes. Amen. ఆమేన్. And we know that they left that night. ఆ రాత్రి వారు విదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనం వెరుగుదాం. All in a hurry they left Egypt. తొందరగా ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. And they came to the Red Sea. ఆ తర్వాత ఎర్ర సముద్రానికి వచ్చారు. And they passed over. ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని కూడా Now what దాటేశారు. we see here is, మనం ఇక్కడ ఏం చూడొచ్చు? you know, the sea rolls between Egypt and the people of God. ఇప్పుడు దేవుని ప్రజలకును ఐగుప్తు వారికి మధ్యలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. Amen. వేరు చేసింది. They passed over the other side. వారు వేరు అవతల వైపుకి వెళ్ళిపోయారు. So look at the wonderful wisdom of God in separating Egypt from the life of God's people. దేవుని ప్రజల్లో నుండి ఐగుప్తుని వేరు Amen. చేయడానికి దేవునికి అద్భుతమైన Hallelujah. జ్ఞానం చూడండి. హల్లెలూయా. May God open our eyes of understanding, దేవుడు మన యొక్క మనోనేత్రాలు typologically to see తెరిచిగాక. the great wisdom of God. దేవుని యొక్క గొప్ప జ్ఞానం ఇక్కడ మనం చూడొచ్చు. Hallelujah. Amen. హల్లెలూయా. ఆమేన్. The blood coming between Egypt and the people of Israel. ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు వారి మధ్యలో The రక్తం blood of the వచ్చింది. lamb. The blood of the lamb. గొర్రె పిల్ల రక్తం The వచ్చింది. blood of the lamb coming between Egypt and the people of God. దేవుని ప్రజలకును ఈ ఐగుప్తు వారికి మధ్యలో గొర్రె పిల్ల రక్తం వచ్చింది, అడ్డుగా ఉన్నది. Now afterwards, ఆ తరువాత they came to the Red Sea. ఎర్ర సముద్రానికి God did వచ్చారు. a miracle. దేవుడు They అద్భుతం passed చేశాడు. over the dry land. ఆ యొక్క ఎండిన They నేల came మీద to the నడిచారు. other side. సముద్రానికి అవతల And పక్క the వచ్చారు. sea covered ఆ itself. తర్వాత సముద్రం Now we కలిసిపోయింది. can see the sea rolling between Israel and Egypt. ఐగుప్తు మరియు ఇశ్రాయేల్ వారి మధ్యలో ఈ సముద్రం ప్రవహిస్తుంది. మధ్యలో అడ్డుగా వచ్చింది. Amen. ఆమేన్. What a wisdom of God. దేవుని అద్భుతమైన What జ్ఞానం wisdom ఇది. of God. దేవుని God అద్భుతమైన is జ్ఞానము. doing this. దేవుడు చేస్తున్నాడు ఈ పని. Remember one thing. ఒక విషయం జ్ఞాపకం చేసుకో. When the Lord said, "Leave tonight Egypt." ఈ రాత్రి ఐగుప్తును వదిలిపెట్టే అని ప్రభు చెప్పినప్పుడు, Hallelujah. హల్లెలూయా, They did not say, వారు "How can we?" మేము ఎలా వెళ్ళగలం అని You know one చెప్పలేదు. thing, God weakened the power of Pharaoh that night. ఆ రాత్రి ఫరో యొక్క బలాన్ని Hallelujah. బలహీనపరిచాడు. హల్లెలూయా. Something is rising in my spirit when I say that. ఈ మాట చెప్తున్నా నా హృదయంలో ఎంత గొప్ప You ఆనందం know, వస్తుంది. God weakened the powers of enemy. శత్రువు యొక్క బలాన్ని బలహీనపరిచాడు. God weakened the powers of Pharaoh. ఫరో యొక్క అధికారాన్ని బలాన్ని I want to బలహీనపరిచాడు. tell you, when God says you to do something, Amen. He weakens the powers of Satan. ప్రభు నిన్ను ఏమైనా చేయమని Hallelujah. చెప్తే శత్రువు సాతాను యొక్క బలాన్ని బలహీనపరుస్తాడు. ఆమేన్. You may not see a great power rushing through your body
But you will definitely, when you take that step of obedience, you will see the weakening of the other side. ఓ నీ శరీరంలో గొప్ప Hallelujah. బలం ప్రవహించకపోవచ్చేమో గాని శత్రువు See యొక్క that in బలం your own life, బలహీనపరచబడుతుంది. brothers and sisters. హల్లెలూయా. See that in your own life. నీ సొంత జీవితంలోనూ చూసుకో. And I thank God for that. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను దాని గురించి. God's help that is coming. దేవుని into సహాయం my వస్తున్నది నా జీవితంలో. I want to tell you every time, ప్రతిసారి shake off the dust. ఈ ధూళిని When you దులుపుకో. move in that direction, ఆ దిశలో నువ్వు వెళ్ళినప్పుడు more than the strength you feel, I want to tell you, somebody's strength is weakened. నీవు అనిపించేటువంటి బలం కంటే శత్రువు యొక్క బలం బలహీనపరచబడుతుంది. ఆమేన్. Believe God. దేవుని నమ్ము. Believe God. దేవుని నమ్ము. He weakened Pharaoh that night. ఆ రాత్రి ఫరోను బలహీనపరిచాడు. God brought that blood between them and the Egyptians. దేవుడు ఐగుప్తులకు వారికి మధ్యలో ఆయన రక్తాన్ని తీసుకొచ్చాడు. And God brought them through the Red Sea. దేవుడు వారిని ఎర్ర Brought సముద్రం them to the other తీసుకొచ్చాడు. side. అవతల వైపు తీసుకొచ్చాడు. And the sea rolls again. ఆ సముద్రం తిరిగి కలిసిపోయింది. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Though Israel had a difficulty here. ఇక్కడ ఇశ్రాయేలు కొంచెం How can ఇబ్బంది we? కలిగింది. ఎలాగ మేము వెళ్ళగలం? Though the enemy looked ferocious, శత్రువు ఎంతో క్రూరంగా God చూసింది వారి వైపు. weakened and finished the enemy there. అక్కడ శత్రు బలాన్ని I want to బలహీనపరిచాడు, tell us one ముగించేశాడు. thing, brothers and sisters. ఒక విషయం చెప్పాలనుకున్నాను. God takes initiative. ఆయనే ఆరంభిస్తాడు తన కార్యాన్ని. When he said, leave tonight, ఈ రాత్రి వదిలిపెట్టే Apply the చెప్పినప్పుడు ఆ రక్తాన్ని అప్లై చేయనప్పుడు ముందు సాగు. I'm bringing your deliverance. నీ విడుదలను తీసుకొస్తున్నాను. Who has to obey? ఎవరు విధేయత చూపాలి? Who has to obey? ఎవరు విధేయత చూపాలి? Shake off the dust. ఎవరు ధూళి I have to దులుపుకోవాలి? do it. నేనే చెయ్యాలి. Amen. ఆమేన్. I want to tell you, నేను చెప్తున్నాను. God is able to do a great work in his దేవుడు people. దేవుడు God తన is ప్రజల్లో able to do గొప్ప. a great work in his church. తన సంఘంలోను తన ప్రజల్లోను దేవుడు గొప్ప Yes. కార్యం చేయగలడు. And then what we see is, ఇక తర్వాత ఏం చూస్తాం they మనం? came into the wilderness. వారు అరణ్యంలోకి వచ్చారు. Yes. After that, ఆ తరువాత after all these things, ఇవన్నీ జరిగిన తరువాత they came to the wilderness. వారు అరణ్యంలోనికి వచ్చారు. ఎడారిలో. Wilderness అరణ్యము is often a resourceless place. అది ఏ రకమైన ఆధారం లేనటువంటి స్థానం. అది Amen. నిరాధారమైనది. Wilderness is known to be a resourceless place. అరణ్యము అనేది నిరాధారమైనది. ఏ రకమైన ఆధారం లేని స్థానంగా కనబడుతుంది. Why God allowed them to come to wilderness? ఎందుకు దేవుడు వారిని అరణ్యంలోనికి తీసుకురావడానికి అనుమతించాడు? Yes. Was to bring them ఎందుకంటే to live by heavenliness. వారు పరలోక సంబంధం మీద ఆధారపడి జీవించాలని. Their resource will be not the earthly anymore. వారి యొక్క ఆధారము భూ సంబంధమైనది ఇక మీదట ఉండకూడదు. ఆమేన్. What did the Lord say? ప్రభు ఏమంటున్నాడు? I made you to hunger నేను మిమ్మల్ని ఆకలితో పెట్టాను, దాహం and కలిగించాను, show you what is in your heart, నీ హృదయంలో ఏమున్నదో that చూపించాలని. you may know దాని that తర్వాత man shall తెలుసుకుని not live by bread alone. మనుషుడు రొట్టె Amen. వల్ల మాత్రమే జీవించడు అని చూపించాలని. ఆమేన్. See, I have cut off Egypt from your life. నీ జీవితంలో నుంచి ఐగుప్తుని తీసేశాను. The blood came between you and me and Egyptians. ఈ ఐగుప్తు వారికి మీకు మధ్యలో రక్తం వచ్చింది. The sea rolled over and separated you from the Egyptians. సముద్రం మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఈ ఐగుప్తు వారిని వేరు చేసేసింది. And brought you to this wilderness. ఈ యొక్క అరణ్యంలోని తీసుకుని వచ్చింది. Wilderness. All this while you were depending upon the earthly. ఇంతవరకు మీరు భూమి మీద ఆధారపడి ఉన్నారు, భూ సంబంధమైన వాటిపై. ఆమేన్. Amen. ఆమేన్. But now గానిప్పుడు you are going to be depending on the heavenly. ఇప్పుడు పరలోకముపై మీరు ఆధారపడతారు. A whole and utter dependence on God. దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడి ఉండాలి. ఆమేన్. Now this is what God wanted to convey to them.
ఇదే విషయాన్ని ప్రభు వారికి He said చెప్పాలనుకున్నాడు. that I will go before you. నేను మీ ముందు నడుస్తాను, I am going to be everything to you. నేనే మీకు సమస్తమై ఉండబోతున్నాను. Very difficult, isn't it? చాలా కష్టం కదా, Very, very difficult. చాలా కష్టమైనది. They are now to live by the heavenly. ఇప్పుడు వారు పరలోకముపై ఆధారపడి జీవించవలసినది. Egypt has been smitten. ఐగుప్తు Is lying behind them. వారి వెనకాల ఉండిపోయింది. On the other side of the sea. అది సముద్రం అవతల పక్కన ఉండిపోయింది. What a blessed position in Christ. క్రీస్తునందు ఎంత అద్భుతమైన స్థానం ఇది. ఆమేన్. What a blessed position in the Lord Jesus Christ. యేసు క్రీస్తునందు ఎంత ఆశీర్వాదకరమైన స్థానం ఇది. ఐగుప్తు, that slavery, ఆ that బానిసత్వం, earthliness, ఆ భూ సంబంధమైనది that's on the other side. అవతల వైపున ఉన్నది. హల్లెలూయా. That's on the other side. ఈ సముద్రానికి What a అవతల వైపు blessed ఉన్నది. position it is. ఎంత అద్భుతమైన స్థానం ఇది. Yes. No doubt the word of God says in Psalms 87, God loveth the gates of Zion. 87వ కీర్తనలో ప్రభు మాట్లాడుతున్న మాట, దేవుడు సియోను గుమ్మములను ఎంతో ఇష్టపడతాడు. God loveth the gates of Zion. సియోను యొక్క గుమ్మములంటే ఆయనకి ఎంతో So I ఇష్టమైనది want to చెప్తుంది. encourage us today. ఈ రోజు మనలందరినీ You know, ప్రోత్సహించాలనుకుంటున్నాను. when God is saying to us something, ప్రభు మనతో ఏమైనా చెప్తున్నాడంటే remember, జ్ఞాపకం చేసుకోండి, God weakens దేవుడు that is strong in our lives. మన జీవితంలో బలమైన But you దాన్ని may be able బలహీనపరుస్తాడు. to do what he says. ఆయన ఏమైతే చెప్తున్నాడో దాన్ని చేయడానికి కావాల్సిన సామర్థ్యం ఇవ్వాలని, Yes. ఇచ్చి మనలో చేయించాలని. మనలో బలమైన దాన్ని బలహీనపరుస్తున్నాడు. Yes. That we may obey what he says. ఆయన ఏం చెప్తున్నాడో దానికి We విధేయత may చూపాలి. do what he says. ఆయన ఏం చెప్తున్నాడో అది మనం చెయ్యాలని. Will you remember this? దీన్ని జ్ఞాపకం చేసుకోగలరా? Will you obey జ్ఞాపకం this? చేసుకోగలరా? దీన్ని I విధేయత want to tell చూపగలరా? you, here is a victory that you can come into. ఇక్కడే నీవు విజయపు దశలోనికి This is a వచ్చేయగలవు. place where you can experience victory. ఇదే స్థానంలో నీవు ఒక విజయాన్ని Oh, may God అనుభవించగలవు. help us. Now let's just move on. ముందుకు So వెళ్దాం. remember, God gives us the ability. ప్రభు మనకు కావాల్సిన And then సామర్థ్యం we will ఇస్తాడు. move on to see other aspects of this. ఈ యొక్క భాగానికి మరొక దిశలో You చూద్దాం. know, as I was meditating over these thoughts, ఈ యొక్క తలంపుల విషయంలో ధ్యానం you know, the చేస్తున్నాను. Lord took me to the book of Revelation. ప్రభు నన్ను ప్రకటన గ్రంథంలో తీసుకుని I want వెళ్ళాడు. to bring you to the book of Revelation ప్రకటన to further గ్రంథం meditate. ఈ ముందుకు ధ్యానం చేయడం కోసం ప్రకటన గ్రంథంలోకి You వెళ్ళాలనుకుంటున్నాను. know, when we look into the book of Revelation, chapter 1, 2, and 3, ప్రకటన గ్రంథము 1, 2, 3 you know, అధ్యాయం we చూసినప్పుడు see the churches in Asia. ఏషియాలో ఉన్నటువంటి ఆసియాలో ఉన్న సంఘాల గురించి Yes. మనం చూస్తాం అక్కడ. You know, and it's my prayer the Lord will open our eyes further. మన యొక్క మనోనేత్రాలు తెరవాలనేది నా Yes. ప్రార్థన. When you look at these first 3 chapters, ఈ 3 అధ్యాయాలు మనం చూసినప్పుడు what we see is, let me just bring a little background of things. దీని వెనుక చరిత్రను కొంచెం చెప్తాను మీకు. You know, the Lord sent his apostles, ప్రభు తన అపోస్తలులను ఈ ప్రాంతాలకు పంపించాడు. and the Lord used them in these places. ఈ యొక్క స్థానాల్లోనే ప్రభు వారిని వాడుకున్నాడు. He sent his word through his servants, his apostles, తన అపోస్తలుల ద్వారా దేవుడు తన మాటను పంపించాడు. and you know, through the work of God, through the Holy Spirit, these churches were raised up. పరిశుద్ధాత్మ యొక్క కార్యం ద్వారా ఈ సంఘాలను లేపబడ్డాయి, నిలబడ్డాయి, కట్టబట్టగలిగాయి. You know, and a sufficient time has gone by. ఎంతో సరిపడినంత సమయం God గడిచింది. allowed the truth to reach their lives. దేవుడు తన యొక్క సత్యాన్ని ఆ సంఘాలకు వెళ్ళడానికి సహాయం చేశాడు. And you know, now we see when the book of Revelation, ఇప్పుడు మన ప్రకటన గ్రంథం చూసినప్పుడు the Lord is looking at these churches very closely. దేవుడు ఈ సంఘాన్ని చాలా దగ్గరగా చూస్తున్నాడు. Yes. Time has gone by. సమయం Several గడిచిపోయింది. years have gone by. అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. Now, the first church here
that is dealt by or spoken of is the church in Ephesus. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము మొట్టమొదటి సంఘం ఆయన మాట్లాడుతున్నాడు. You know, it's the church in Ephesus. ఇది ఎఫెసీలో Yes. ఉన్నటువంటి సంఘం. Now we know that Paul stayed in Ephesus పౌలు for ఎఫెసీలో 3 ఉన్నాడు, years. 3 సంవత్సరాలు ఉన్నాడు. and ministered the longest in that place. ఆ స్థానంలోనే ఎక్కువ కాలం గడిపి సేవ చేశాడు ఆయన ఎఫెసీలోనే. And we know that the wonderful way, you know, they have received the whole counsel of God. అద్భుతంగా దేవుని సంకల్పం అంతా కూడా పౌలు గారి ద్వారా వారు తెలుసుకోగలిగారు. Yes, and we know the letter he wrote to the Ephesians. ఆయన ఎఫెసీలకు పత్రిక కూడా You know, రాశాడు and ఆయన. all things perhaps happened in AD 60, 61 or to 61 to 80 during that time. బహుశా 80, 60 to 80. Yeah. 62 Yes. 80 మధ్యలో జరిగి ఉండొచ్చేది. Yes. Or 60 to 70 maybe. లేదంటే 60 లేక 70 You know, సంవత్సరాల మధ్యలో during జరిగి that ఉండొచ్చు. period of time, Paul went there and raised up this church, and all the letters were written, all these things happened. ప్రభు పౌలు గారిని వాడుకొని సంఘాలు ఏర్పాటు చేయబడ్డం, ఆ తర్వాత పత్రిక Now, వాడడం జరిగింది. when the Lord began to look at these churches closely, ఈ యొక్క సంఘాలని ప్రభు చాలా దగ్గరగా చూస్తున్నాడు. a sufficient period of time has already gone by. సరిపడినంత సమయం గడిచిపోయింది వారి మధ్యలో. Maybe it was towards 85, 90 that John had this vision క్రీస్తు and శకం revelation. క్రీస్తు శకం 85 లేక 90 సంవత్సరంలో అపోస్తలులైన యోహానికి ఈ Yes. యొక్క That means దర్శనం a కలిగింది. good amount of time is gone by. అనగా వారికి సరిపడినంత సమయం దొరికింది You know, సత్యం and when నేర్చుకోవడానికి. the Lord began to look at these churches, ప్రభు ఈ సంఘాలను చూసినప్పుడు you know, we see his intention was to look at these churches in the light of the things that they have received from the Lord through the apostles. అపోస్తలుల ద్వారా వారు పొందినటువంటి వాక్యపు వెలుగును బట్టి వారి జీవితాల్లో ఎలాంటి కార్యం జరిగిందని ప్రభు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. So we see the Lord opening the eyes of John to behold these churches. ప్రభు యోహాను యొక్క In a vision. నేత్రాలు తెరుస్తున్నాడు, ఈ సంఘాలు ఎలాగున్నాయో చూడమని. Yes. In this revelation to John, ఈ యొక్క ప్రత్యక్షత యోహాను we కలిగినప్పుడు see the Lord is investigating, ప్రభు the Lord పరిశీలిస్తున్నాడు, is searching out, ప్రభు పరిశోధిస్తున్నాడు ఆ సంఘాలన్నిటినీ. and he is drawing conclusions about these churches. ఈ సంఘాల విషయంలో ఒక ముగింపు దశలోనికి వచ్చి అప్పుడు అపోస్తలులైన యోహానుకి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు దర్శనంలో. Amen? Amen. Are you with me? Yes. Listening to? Yes. Now listen carefully. జాగ్రత్త వినండి. You know, sometimes we preach, sometimes we teach. కొన్నిసార్లు మనం బోధిస్తాం, The Bible says కొన్నిసార్లు మనం Jesus began to ప్రకటిస్తాం. preach and teach. యేసు ప్రభువు ఏ So రీతిగా in a ప్రకటించారు, sharing there could be బోధించారు. preaching, there could be teaching. కొన్నిసార్లు బోధన ఉంటుంది, కొన్నిసార్లు అధ్యయనం ఉంటుంది. Yes, so listen very carefully. అందుకోసం So జాగ్రత్తగా when వినండి. the Lord revealed these things to John, ఈ విషయాలు ప్రభువు యోహానుకు బయలుపరిచినప్పుడు what we see very clearly in chapter 1, 2 and 3 is 1, 2, 3 అధ్యాయాల్లో ఏం చూస్తున్నామంటే the Lord is investigating, ప్రభు the Lord is పరిశీలిస్తున్నాడు, searching out, పరిశోధిస్తున్నాడు, he is looking into and drawing his own conclusions. ఆయన లోతుగా పరిశీలించి ఒక ముగింపు దశలోనికి వచ్చి ఆయన యొక్క And పరిశీలన each వాక్యాలు చెప్తున్నాడు. message ప్రతి సందేశంలో concludes with these words, ఒక శబ్దాలు వాడు చెప్తున్నాడు, అది he that hath an ear, let him hear what the Spirit saith. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్తున్న మాట Yes. వినుగా కానీ ప్రతి సంఘం లాస్ట్ లో Yes. చెప్తుంటాడు. What the Spirit saith. ఆత్మ ఏం the చెప్తున్నాడు సంఘాలకు. You know, so we see the Holy Spirit here having a great role again in the midst of the church. సంఘముల మధ్యలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎంతో ఎక్కువ ఉన్నదని కనబడుతుంది You know, ఇక్కడ. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు, it says here, he that hath an ear, let him hear what the Spirit is saying to the churches. సంఘములకు ఆత్మ ఏమి చెప్తున్నాడో చెవిగలవాడు వినుగా కానీ చెప్తున్నాడు. Yes. The Spirit is bringing about an investigation and looking into and searching these churches after so many years. అనేక సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి సంఘాలన్నిటినీ పరిశీలించి
పరిశోధించి ఆ రిపోర్టుని ఇక్కడ వినిపిస్తున్నారు. Yes. In other words, the Lord says, మరో మాటలో ప్రభు చెప్తున్నాడు, all this time ఈ సమయం my అంతట్లో servants have been laboring in the midst of you. మీ మధ్యలో నా సేవకులు ఎంతో కష్టపడి They పనిచేశారు, suffered many things. అనేక శ్రమలు The word has అనుభవించారు. come to you. దేవుని వాక్యం మీ దగ్గరికి వచ్చింది. The Holy Spirit has been in the midst of you. పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. Now I would like to see what you have. ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను, What is మీకేమో that కలిగి you ఉన్నారు, have towards me? నా ఎడల మీరు ఏం కలిగి ఉన్నారో చూడాలనుకుంటున్నాను. What all these things and labor and all this suffering has resulted in the midst of you. వీరు పడిన ప్రయాస, కష్టము, శ్రమలన్నీ కూడా మీలో ఏ రకమైన ఫలితాలు తీసుకొచ్చినాయి. The Lord says, I would like to look into, I would like to inspect and see. నేను అక్కడికి వచ్చి పరిశీలించి చూడాలనుకుంటున్నాను, మీలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి. I want to weigh up. నేను వాటిని చూడాలనుకుంటున్నాను. Yes. I do not want to just leave it all the way it is. ఎలా ఉన్నదో అలా వదిలిపెట్టడానికి ఇష్టపడడం లేదు. Yes. But I want to do a work. నేను I want to look up. నేను పని చేయాలనుకున్నా, In చూడాలనుకుంటున్నాను. other words, మరో మాటలు చూడాలంటే his time of visitation had come to these churches. ఈ సంఘాలకి దేవుని యొక్క దర్శించడం అనేది జరుగుతుంది. That time has come to measure up. కొలుస్తున్నాడు అది ఎంత ఎదిగిందా అనేది. Measure up to what they have been given with. దేని వారికి ఇవ్వబడిన దానితోటి అని కొలుస్తున్నాడు, వారు ఎలా ఎదిగారు అనేది. Amen. ఆమేన్. To measure up in the light of what they have been given. ఏమైతే ఇవ్వబడిందో చెప్పబడిందో ఆ వెలుగు యొక్క కొలత బద్దలో కొలుస్తున్నాడు ఆయన. To see things in the light of what had been shown to them. వారికి చూపించినటువంటి ఆ కొలత బద్దతో కొలుస్తున్నాడు ఆయన. Amen. Yes. Now this is important, brothers and sisters. ఇది చాలా ప్రాముఖ్యం ప్రియ సహోదరి సహోదరులారా. It's a time of searching. ఇది ఎంత పరిశీలించే సమయం ఇది. A time for a Holy Spirit exercise. పరిశుద్ధాత్మ దేవుడు అభ్యసిస్తున్నటువంటి సమయం And ఇది. therefore when he began to look at these churches, ఆయన ఈ సంఘాలను చూస్తున్నప్పుడు the things were not very good. విషయాలు సరిగ్గా లేవు. Now we see that మనం చూడొచ్చు కదా, the trouble with these churches ఈ సంఘాలు ఉన్నటువంటి కష్టాలు in Asia was ఏషియాలో ఉన్నటువంటి సంఘాలకు ఏంటంటే that they had come down to an earthly level. ఈ యొక్క భూ సంబంధమైన స్థానంలోనికి దిగజారిపోయారు. That is the sad thing. అదే దుఃఖకరమైన విషయం. Churches had come to an earthly level. సంఘాలు లోకానుసారంగా Covered మారిపోయాయి, with the dust. ధూళితో కప్పబడిపోయాయి. Yesterday, నిన్న somebody sent me a clipping. ఓ చిన్న వీడియో పంపించారు ఒకరు నాకు. And I was very troubled with that. దాంతో చూసినప్పుడు నా హృదయం ఎంతో కలవరం చెందింది. It's not about farmers' strike. ఇదేదో రైతుల It's not about some political thing. ఏదో రాజకీయమైంది కాదు ఇది. But it's about what's happening in Europe. యూరోప్ ఖండంలో ఏం జరుగుతుందో దాని గురించి అది. Churches are closed down. సంఘాలు మూసివేయబడుతున్నాయి. Beautiful, beautiful churches. అందమైన కట్టడాలు And turned into gymnasium వారు and many other things. కసరత్తులు చేసే స్థానంగా, బార్లుగా, సినిమా హాలుగా, beautiful church buildings. అందమైనటువంటి బిల్డింగ్. And they are saying, the comment was that Christianity is a dying religion in the European countries, even in UK. యూరోప్ ఖండంలోను, లండన్లోను క్రైస్తవ మతము చనిపోతున్న, నాశనమై గతించిపోతున్నటువంటి మతం అది. It troubled me so much. అది నాకు ఎంతో కలవరం కలిగింది విన్నప్పుడు. నేను and we do not realize మనం ఏం గుర్తించడం లేదంటే Christianity is almost, though some of them still call Christian nations, there's nothing of even nominal Christianity left. Forget about true Christianity. అనేక మంది వారిని క్రైస్తవ దేశాలను పిలుస్తారు, కానీ దాంట్లో క్రైస్తవులు కాదు కదా, అసలైన నామకార్థపు క్రైస్తవులు కూడా లేరు అక్కడ. అంత దుఃఖకరం.
We read men of God. దైవజనుల గురించి These చదువుతుంటాం. days I have been reading many men of God, their lives. అనేక మంది దైవజనుల గురించి ఈ రోజుల్లో నేను చదువుతున్నాను. Revivals ఉజ్జీవాల గురించి చదువుతున్నాను. in England and ఇంగ్లాండ్లోను different areas, suburbs, men who travel to US and other places. అమెరికా ఇతర స్థలాలకు వారు ప్రయాణాలు చేశారు. ఎంతో గొప్ప ఉజ్జీవాలు తీసుకొచ్చారు. And those very places. వారు జీవించినటువంటి ఆ స్థానాలే. One city, that church, that's gone away into something else. It really grieved my heart. Men of God stood in those places. ఒక పట్టణం అయితే అది సంపూర్ణంగా నాశనం అయిపోయింది. ఆ మాట విన్నప్పుడు ఇంకా దుఃఖం అయిపోయింది నాకు. గొప్ప గొప్ప దైవజనులు ఆ పట్టణంలో నుంచి బయటకు వచ్చారు దేవుని సేవ కోసం. ఉజ్జీవాలు తీసుకొచ్చారు. Some who are wanting to stand for the Lord, they are suffering persecution in those countries as well. ఆ దేశాల్లో ఎవరైతే ప్రభు కోసం నిలబడాలనుకుంటున్నారో వారు కష్టాలు ఎదుర్కొంటున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, Now, హింసించబడుతున్నారు. I want to tell you one thing. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. And the trend that we see today is the same thing. ఇప్పుడు జరుగుతున్నటువంటి నానుడు అలాగున్నది. And we see earthliness so much in spirituality. ఆత్మీయ లోకములో ఈ యొక్క భూ సంబంధమైన ఎంతో చేరుకుంది. If we do not arrest that by the power of the Holy Spirit, Amen. I want to tell you, it will only a few years from now. నీవు నేను గాని పరిశుద్ధాత్మ శక్తితో దాన్ని ఆపు చేయకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత మంద కూడా గతించిపోతే కథం. All that happened with the churches in Asia was they came down to an earthly level. ఏషియాలో ఉన్నటువంటి సంఘాలన్నిటిలో కూడా ఎక్కడికి వచ్చేసినాయంటే భూలోకమైన సంబంధమైన దిగజారిపోయాయి. They were covered by the dust. ఈ యొక్క ధూళితో కప్పబడిపోయాయి. As you read each message, ప్రతి సందేశం చూడండి ఆ all అధ్యాయంలో the earthliness that you are able to see in those letters, ఆ యొక్క పత్రికల్లో భూ సంబంధమైన the చూడొచ్చు. wretchedness, వారి దౌర్భాగ్య స్థితి, the dust mentality ఆ యొక్క ధూళిస లాంటి మనస్తత్వం అక్కడ కనబడుతుంది. of those things which have come into the church. అవి సంఘంలోనికి దూరేశాయి. It had changed their whole position they had in the beginning. ఆరంభంలో వారికి ఉన్నటువంటి స్థానం అంతటిని కూడా మార్చివేశాయి. As I said, oh, what a blessed position, the blood coming between Egypt and the people of God. ఐగుప్తుకును దేవుని ప్రజలకును మధ్యలో రక్తము రావడం అనేది ఎంత గొప్ప స్థానం అది నేను ఆరంభంలో చెప్పాను చూశారు. ఇప్పుడు ఆ స్థానం వారిలో కనబడతలేదు. The sea rolling between Egypt and the people of God. ఐగుప్తును మరియు దేవుని ప్రజలకు మధ్యలో సముద్రం And God's ప్రవహించుట, sustenance in the wilderness. అరణ్యంలో దేవుడు వారికి కావలసిన సమకూర్చుట. What a blessed position that is. ఎంత అద్భుతమైన స్థానం అది. What glorious beginnings this church has had. ఈ సంఘాలు ఆరంభంలో ఎంతో మహిమకరమైనవి, కానీ ఇప్పుడు They changed their whole position. వారి యొక్క ఉన్న స్థానం అంతా కూడా వారు From that సంఖ్యలతో heavenly బానిసకు అప్పగించేశారు. earthly. And my brothers and my sisters, మా ప్రియ సహోదరి సహోదరులారా, all of us, మనందరితో చెప్పాలనుకుంటున్నాను, here we need to be concerned about our own lives. మన సొంత జీవితాల గురించి మనం చింతించాలి. We have to be concerned about our families. మన కుటుంబాల గురించి మన చింత కలిగి We have ఉండాలి. to be concerned about our children. మన పిల్లల గురించి మన చింత కలిగి We have ఉండాలి. to be concerned about the body of Christ where God has placed us. ఏ సంఘాల్లో మనం ఉంటున్నామో ఆ సంఘాల్లో మనకు చింత కలిగి ఉండాలి. May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. This is where many a time people are upset with us. ఇక్కడే అనేక సార్లు ప్రజలు మనల్ని అంటే ఇష్టపడరు. It's a matter of God. దేవుని సంబంధించిన విషయాలు ఇవి. It's a matter of His purpose in our lives. మన జీవితంలో ఆయన ఉద్దేశానికి సంబంధించినవి. Yes. Please understand why God saved you and brought you and placed you in this body. ఎందుకు నిన్ను రక్షించాడు, ఎందుకు ఈ సహవాసంలో నిన్ను జోడించాడు అర్థం చేసుకో. Called you with a purpose. ఒక ఉద్దేశంతో పిలిచాడు, Saved you with a purpose. ఒక ఉద్దేశంతో రక్షించాడు. And God brought the solitary and placed them in the families. నిన్ను ఆ ఇంటిలో నుంచి ఒంటరిగా నిన్ను విడిపించి ఈ దేవుని సంఘంలో చేర్చాడు. Yes. So we see here very clearly ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాం, God, the Lord coming closer
and by the Spirit revealing the conditions of these churches. ఈ సంఘము యొక్క పరిస్థితిని ఎలా ఉన్నదనేది ఆయన దగ్గరికి వచ్చి చూసి బయలుపరుస్తున్నాడు, బయట చెప్తున్నాడు ఇక్కడ. You know, now why the Lord is coming to the church? ఎందుకు ప్రభు ఈ సంఘాల దగ్గరికి వస్తున్నాడు? Why is the Lord dealing with the wanting to cleanse and deal with the church? ఈ సంఘాన్ని శుద్ధి చేసి ఎందుకు వీటితోటి ఈయన వ్యవహరిస్తున్నాడు? Yes. Now the Lord wants to say one thing to the church. ఒక విషయాన్ని ప్రభు చెప్పాలనుకున్నాడు సంఘాలతో. And that message is, ఆ సందేశాల్లో, unless you are triumphant over and victorious over these things, over this earthliness, you will not be able to stand up against the powers. నీవు ఒక జయవంతపు జీవితం జీవిస్తే తప్ప ఈ యొక్క లోక సంబంధమైనటువంటి శక్తులు ఎదుట నిలబడలేవు అని చెప్తున్నాడు ఒక సందేశాన్ని. హల్లెలూయా. You know, remember your calling. నీ పిలిపేటో జ్ఞాపకం If చేసుకో. you are to come to that place, ఆ స్థానంలోనికి రావాలంటే you have to be triumphant over these things of the dust and the earthly. ఈ భూ సంబంధమైన లోకానుసారమైన అన్నిటి మీద నీవు జయం పొందాలి. In other words, the Lord is saying, మరో మాటలో ప్రభు చెప్తున్నాడు కదా, you are not going to get through just because you are the church. నీవు సంఘమైనంత మాత్రాన వీటన్నిటికీ దానికి అదే జయవంతుడికి అవలేవు. Because you are the church, నీవు సంఘం కాబట్టి don't think you will be able to pass through all this వీటన్నిటి నుంచి నువ్వు ముందుకు సాగిపోవాలనుకోవద్దు. or get through these వీటన్నిటి ద్వారా and have dominion over these things. వీటన్నిటి మీద నీ జయం పొందుతావని అనుకోవద్దు. Because you call yourselves Christians, నీకు నీవే క్రైస్తవుని పిలుచుకున్నంత మాత్రాన you will be victorious. నీవు విజయవంతుడు అవుతావని అనుకోవద్దు. Your ability నీ సామర్థ్యము to stand up, నిలబడడానికి, your ability నీ సామర్థ్యము to overcome విజయం the పొందడానికి situation పరిస్థితులను would require that you overcome that is besetting you now. ఇప్పుడు నిన్ను అణగద్రొక్కుతున్న వాటిపై జయం పొందాలనంటే నీ సామర్థ్యం సరిపోదు. Amen. So the Lord is looking to the future. ప్రభు భవిష్యత్తును చూస్తున్నాడు. The Lord is looking at the future of the church. సంఘం యొక్క భవిష్యత్తును చూస్తున్నాడు God ప్రభు. is looking at what she is called for and unto. దేని నిమిత్తం సంఘం పిలువబడిందో దాన్ని చూస్తున్నాడు ఆయన. And if you are to come there, నీవు అక్కడికి వచ్చినప్పుడు it is not enough you say I am the church. నేనే సంఘం అని Or we are the చెప్పినట్టు church of సరిపోదు. Jesus Christ. మేము యేసుప్రభు సంఘం అని You know, చెప్పినట్టు this church సరిపోదు. was founded by the apostle Paul in Ephesus. ఎఫెసీలో అపోస్తలులైన పౌలు గారు స్థాపించబడిన He సంఘం says చెప్పడం all these సరిపోదు. things are not going to help you. ఇవన్నీ నీకే రకంగా Your సహాయం చేయదు. present state must change. నీకున్నటువంటి ఇప్పుడు స్థితి మార్చబడాలి. హల్లెలూయా. Amen. ఆమేన్. You must get back to your first love. నీ మొట్టమొదటి ప్రేమకు తిరిగి నువ్వు వెళ్ళాలి. You must be an overcomer. నీవు జయవంతుడు అవ్వాలి. Overcome all this earthliness that has come into your life. నీ జీవితంలోకి వస్తున్నటువంటి శారీరకమైన లోకానుసారమైన వాటిపై జయం పొందాలి. Yes. Yes, it's a great and an important challenge upon us. మన మీద ఉన్నటువంటి గొప్ప ఛాలెంజ్ ఇది ప్రియులారా. You know, so these things are before us. ఈ విషయాలు మన ముందున్నవి. So the Lord looks at the call of Zion. ఇక్కడ సియోను యొక్క పిలుపుని చూస్తున్నాడు. He looks at the call of Zion. సియోను యొక్క పిలుపుని చూస్తున్నాడు ఆయన. Ultimately, what is her call? చివరిగా తుది పిలుపు ఏమిటది? It's not just a restoration, ఇది కేవలం తిరిగి సమకూర్చబడుట కాదు. but God has chosen Zion for His very throne. ఆమె తన సింహాసనము యొద్దకు ఆమెను పిలుస్తున్నాడు. You know, may God help us to understand what it దానికోసం means. ఆయన ఎన్నుకున్నాడు. So such things which are required to be dealt with must be done away now. Therefore, you may be prepared for what you have been called to. దేని నిమిత్తం నువ్వు పిలువబడ్డావో దాంట్లోనికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడే నీవు వీటన్నిటి విషయాల్లో జయం పొందవలసిన అవసరం ఉన్నది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. I'm doing my best to convey this to us. ఈ సత్యాన్ని మనకు చెప్పడానికి నేను నా సకల శక్తుల ప్రయత్నం చేస్తున్నాను. శాయశక్తుల. Yes. In other words, the Lord is saying మరో మాటలో ప్రభు చెప్తున్నాడు కదా, that such things are required. ఆ విషయాలు అవసరమై ఉన్నవి.
And you must overcome. నీవు జయము నొందాలి. Overcoming is necessary జయము నొందుట అన్నది అవసరం for your life. నీ జీవితానికి, నా జీవితానికి. For your very life, it is necessary. నీ జీవితానికే అది కావాలి, జయం పొందుట. You must shake off that dust. ఆ యొక్క మట్టిని నువ్వు దులిపేసుకోవాలి. Earthliness ఆ లోకానుసారమైంది that has accumulated. నీలో పేరుకుపోయింది. That carnal mind that is always intruding into the things of mind. దేవుని యొక్క విషయాల్లో దూరుతున్నటువంటి ఆ శరీర సంబంధమైన మనసు అనే దాన్ని నీవు దాన్ని దులిపివేయాలి, శుద్ధి చేయబడాలి. We know when we go to a doctor. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు Yes. He asks a lot of questions which are very uncomfortable. మనం వినడానికి చెప్పడానికి ఇష్టపడు అలాంటి ప్రశ్నలు అడుగుతాడు ఆయన. Yes or no? అవునా కదా? Thank God you are not gone to a doctor. I am happy. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేది వందనాలు. But if and when you go to a doctor, నీవు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే yes, he probes into many things. అనేక విషయాలను పరిశీలిస్తాడు. What did you eat yesterday? నిన్న ఏం తిన్నావు? Where did you go yesterday? నిన్న ఎక్కడికి వెళ్ళావు? और कुछ नहीं आपको पूछने के लिए. ఇంకా అడగడానికి Why don't you have some good questions about me? నా గురించి మంచి ప్రశ్నలు అడగవచ్చు కదా. ఈ తప్పే మీకు ఏం దొరకలేదు ఏంటి? ఏం తిన్నావు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నారు మీరు. I mean, but he probes into us with questions which are uncomfortable many a time. అనేక సార్లు జవాబు చెప్పడానికి ఇష్టపడనటువంటి ప్రశ్నలతో In other words, అడుగుతాడు. what I'm trying to say by this example is that investigating questions can be sometimes uncomfortable and painful. కొన్నిసార్లు ప్రశ్నలు మనలను పరిశోధించడానికి అడిగినవి చాలా నొప్పిగా ఉంటాయి, ఇష్టపడము అని చెప్పడానికి. Now, the Lord is a great physician. ప్రభువు అయితే గొప్ప వైద్యుడే అన్నాడు. Now, when we want healing, we tell the Lord, you are my physician. మనకు స్వస్థత కావాలంటే ప్రభువా నీ వైద్యుడు Yes or అంటాం. no? అవునా కదా? Lord, you are my surgeon. నీవే నా సర్జన్ అయ్యి అంటాం. Because I want healing from him. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నాకు స్వస్థత కావాలి. How many times we come and say, Lord, you are my physician, probe into my life. నా ఆత్మీయ విషయాలకు వచ్చినప్పుడు ప్రభువా నీవే వైద్యుడు, నన్ను పరిశీలించను. Nobody said amen. ఎవరు చెప్పలేదు ఆమేనని. Huh? We don't want that probing into our lives. ఆ రకమైన We want పరిశోధన. God to be a good God who embrace and heal and bless and keep and maintain us. ఎలాంటి దేవుడు కావాలంటే మనల్ని హత్తుకుని స్వస్థపరిచి మేలు చేసి కాపాడి భద్రపరిచేవాడు కావాలి. I want to tell you, he is a great physician. ఆయన గొప్ప వైద్యుడై ఉంటున్నాడు. And he will ask you and me very uncomfortable questions, worse than the physician that you meet with in the hospital. మీరు హాస్పిటల్లో కలుస్తున్న డాక్టర్ గారి కంటే కూడా భయంకరమైన ప్రశ్నలు అడుగుతాడు ఆయన. Because the physicians on the earth can only see from outside. ఈ యొక్క లోకంలో ఉన్న వైద్యులు బయట Then నుంచి he will say, చూడగలుగుతారు. take a CT scan and come. ఆయనకు Because he అర్థం can't see కాకపోతే that. సిటీ స్కాన్ చేయమంటాడు, ఎంఆర్ఐ రిపోర్ట్ కావాలంటే. But when you go before your master and my Lord, he sees you through and through. నీ యొక్క నా యొక్క ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం అంతా పరిశీలించేస్తాడు ఆయన. He never tells you, go there, take it and come. He says, I know everything about you. Sit down. Sit down. He doesn't say, open your mouth. He has seen your mouth already. ఆయన నోరు తెరవమని చెప్పకుండా నీ నోరులో ఏం But we do not తెలుస్తుంది. want this physician in our lives. ఇలాంటి వైద్యుడు మనకు అవసరం లేదనుకుంటాం. That is the tragedy with many of us. మనలో అనేక మంది ఇదే విషాదకరమైంది. But he will probe. ఆయన పరిశోధిస్తాడు, He will probe. ఆయన పరిశీలిస్తాడు, He will investigate. ఆయన అంతా చూస్తాడు. And many a time, చాలా సార్లు he will even press you. నిన్ను నొక్కుతాడు కూడా, He will shake you. నిన్ను కదుపుతాడు కూడా, All that he does. అన్ని చేస్తాడు ఆయన. You know, but many a time we don't want this probing. ఈ రకమైన పరిశోధన మనం చాలాసార్లు ఇష్టపడం. You know, and remember one thing. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. One thing with this heavenly physician ఈ is, పరలోకపు వైద్యుని విషయంలో ఉన్నది he ఏంటంటే will get down to the root. ఆయన వేరు He దగ్గరికి is వెళ్తాడు. not like the physicians of this ఈ world. లోకపు వైద్యుల్లా కాదాయన. He says, we will try this, ఇది ట్రై చేద్దాం ముందు, and then we will try that. అది ట్రై చేద్దాం, And if it doesn't work, then we will try the other one. ఇది పని చేయకపోతే మరొకటి But వాడదాం. our physician, మన he వైద్యుడైతే knows the very root from where it is emanating. అది ఎక్కడ దాని యొక్క వేరు ఉందో ఆయనకి తెలుసు. He knows the root of the trouble. ఆ యొక్క సమస్యకు వేరేట ఎక్కడుందో తెలుసు ఆయనకి. You know what we say? మనం ఏమంటాం Lord, తెలుసా? it's because of my background. ఇది నా వెనక చరిత్ర నాయనా,
My family, Lord, you know మా it. కుటుంబస్తులు అలా He says, ఉన్నారు I కదా. know it. నేను ఎరుగుదును, But I want to tell you, that's not the root. అది కాదు కారణం చెప్తున్నాను. The Lord says, the root is not your family. నీ కుటుంబం కాదయ్యా వంక అని I know చెప్తున్నా. the root. And let me go down there. ఆ లోతుకి వెళ్ళని. No, Lord, please ఓహో, don't. అక్కడికి వెళ్ళొద్దు నాయన, ఆ స్థానానికి వెళ్ళొద్దు Please. దయచేసి. He knows the root. ఆయన తెలుసు మన వేరెక్కడ ఉందో. అవునా కదా? May God help Joy Thomas ప్రభు జాయ్ థామస్ గారు సహాయం more చేయండి than you కదా, all. మీ అందరికంటే కూడా to understand this. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి. He knows the root. ఆయనకి తెలుసు ఆ He వేరెక్కడ knows ఉందో. the cause. ఆయనకి తెలుసు కారణం ఎక్కడ And ఉందో. he looked at the church in Ephesus and said, they were very good people. ఎఫెసీ సంఘం చూశాడు కదా, చాలా They గొప్ప were వాళ్ళు. testing who are the false ఓ ఎవరు apostles. తప్పుడు And said, అపోస్తులు this fellow is పట్టుకుంటున్నారు. not the right fellow. ఓ He's a ఈ false మంచోడు teacher. ఈ చెడ్డోడు అని పట్టేసుకుంటున్నారు. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది. And they thought they're doing good. వారు అనుకున్నారుగా మేము మంచి పని చేస్తున్నాం అనుకుంటున్నారు. When his physician began to look down. ఈ యొక్క వైద్యుడు చూడడం మొదలు పెట్టాడు. You've fallen. నువ్వు పడిపోయావు అంటున్నాడు. You have fallen. What? నువ్వు పడిపోయావు అంటే ఏంటి? I'm going to church. నేను పడిపోయినా? I'm doing ministry. నేను సేవ చేస్తున్నాను, Many are getting saved. అనేక మంది రక్షిస్తున్నాను, Many are being baptized. అనేక మంది బాప్తిసాలు We are ఇస్తున్నాను, increasing in number. సంఖ్యలో పెరిగిపోతున్నాం. Falling. నేను పడిపోయానా? You have never fallen. నేను ఎప్పుడు పడిపోలేదు. And not only that, అది మాత్రమే you కాదు, do not even know from where you have నువ్వు fallen. ఎక్కడి నుంచి పడిపోయావు అది కూడా నీకు తెలీదు. But I know. నేను ఎరుగుదును. Amen. ఆమేన్. This is our physician. ఇది మన యొక్క వైద్యుని He యొక్క. knows the dust. ఆయనకి తెలుసు He ఎక్కడుందో knows where it is accumulating. ఎక్కడ శరీరము పేరుకుపోతుందని Then he తెలుసు. said, repent. పశ్చాత్తాపడు, Get back to your first love. నీ మొట్టమొదటి ప్రేమ దగ్గరకు వచ్చాయి. Amen. ఆమేన్. And I want to encourage all of us. మనందరిని ప్రోత్సహించాలనుకుంటున్నా. You know, whatever the judgments of God may be over these 7 churches. ఈ 7 సంఘాల మీద తీర్పు ఏమైనప్పటికీ One thing is very clear. ఒక విషయం స్పష్టం, అది You know, their continuance in his purpose would depend upon their openness. వారు హృదయాన్ని తెరిచి ఉన్న దాన్ని బట్టి ఈ యొక్క ఉద్దేశంలో వారు కొనసాగింపు అనేది జరుగుతుంది. Their continuance in God's purpose దేవుని యొక్క ఉద్దేశంలో వారు కొనసాగాలంటే will depend upon their openness to his corrections. ఆయన దిద్దుబాటుకు వారు హృదయం తెరిచిన దాన్ని బట్టి ఉంటుంది. అప్పుడే కొనసాగలుగుతారు, లేదు అవుట్. Yes. Amen. అవును. Amen. ఆమేన్. Their continuance in God's purpose will depend upon their openness to his corrections or his instructions to change. వారి జీవితంలో దేవుని ఉద్దేశంలో కొనసాగాలనంటే ఆయన దిద్దుబాటుకు ఎంత హృదయం తెరిచుంటారు, వారు నియమిస్తున్నటువంటి నిధులకు ఎంత మార్పుకు ఎంత ఇష్టపడతారని దాని మీద ఆధారపడి ఉంది. Important. చాలా Their ప్రాముఖ్యం. continuance. The Lord said, Prabhu if you would not, I will remove. నీవు చేయకపోతే నేను తిరిగి తీసేస్తాను. So we see here very clearly, మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఇక్కడ. it's so much needed for his church. ఆయన సంఘానికి ఎంత అవసరం ఉన్నది ఇది. Amen. ఆమేన్. God is coming to Zion in his great love. దేవుడు సియోను దగ్గరికి ఎంతో ప్రేమతో వస్తున్నాడు. హల్లెలూయా. Shake off thy dust. నీ ధూళిని దులిపేసుకో. Arise. లెమ్మో, It's time. సమయం వచ్చింది. I see what is there upon you. నీ మీద ఏమున్నదో నేను చూస్తున్నాను. Whatever there is of judgment, ఏ తీర్పు అయినప్పటికీ, no, whatever there is for correction, ఏది దిద్దుబాటుకైనప్పటికీ, whatever there is for rebuke, గద్దింపుకి ఏదైనప్పటికీ, it's all positive in the sight of God. దేవుని దృష్టిలో అన్ని కూడా అనుకూలమైనవే. నీ It's all the సన్నిధిలోకి object of the love of God అదన్నీ over his కూడా church. సంఘం ఎడల ఆయనకి ఉన్నటువంటి అది It is to ప్రేమ. secure the church unto himself. తన మట్టుకు తాను ఆ సంఘాన్ని కాపాడుకోవడానికి వాడేటువంటి విధానాలు అవి. It is to secure the life of the church. సంఘం యొక్క జీవమును కాపాడడానికి I want to వాడేది. tell you one thing. ఒక విషయం చెప్పాలి. As we read in chapter 3 and verse 14, 3వ అధ్యాయం 14 వచనం చదివినప్పుడు it says here, ప్రకటన గ్రంథం, and unto the angel of the church of the Laodiceans write, these things saith the Amen, the faithful and true witness, ఆమేన్ the beginning of the creation of God. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. Yes. Now one word here, ఒక శబ్దం, the faithful and true witness. నమ్మకమైన సత్యసాక్షి. Amen. ఆమేన్.
The one who is judging the churches here, ఇక్కడ సంఘాలను తీర్పు తీరుస్తున్న ఆయన, the one who like a physician is probing and investigating his churches, ఒక వైద్యుడి వలె సంఘాన్ని పరిశోధిస్తున్నటువంటి ఈయన is faithful. నమ్మకమైన వాడు. He is faithful and true. ఆయన నమ్మకమైన వాడు, That సత్యవంతుడు. is how he is being described. ఇక్కడ అలాగనే వర్ణించబడ్డాడు. We read that also in chapter 19. 19వ అధ్యాయంలో కూడా అదే ప్రకటన గ్రంథం And, verse 11. 11వ వచనం. I saw heaven open, and behold, a white horse, and he that sat upon him was called Faithful and True. So we see here the name of the Lord is faithful and true. దేవుని యొక్క నామము నమ్మకమైన వాడు, I want to tell సత్యవంతుడు. you, the one who is speaking to you and to me is faithful and true. నీతో నాతో మాట్లాడుతున్నవాడు ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు. He is faithful and true in our life. మన జీవితంలో నమ్మకమైన వాడు, సత్యవంతుడు. Now, so may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. It's good thing for every believer ప్రతి విశ్వాసికి ఒకటి చాలా బాగుంటుంది, to go through this painful handling of the Lord in our lives. మన జీవితంలో ప్రభు వారిని హ్యాండిల్ చేసుకునేలాంటి పరిస్థితులు కూడా తీసుకెళ్ళడం అనేది ఎంతో మంచిది, ఉపయోగకరం. I would say that again. నేను మరలా చెప్తాను, It is good for every believer ప్రతి విశ్వాసికి అత్యంత to అవసరమైనది go ఏంటంటే through that seemingly painful handling of the Lord in our life. మన జీవితంలో ప్రభువు నొప్పితో బాధతో ఉన్న పరిస్థితులు గుండా తీసుకుని వెళ్ళడం అనేది ఎంతో ఉపయోగకరం, అవసరం. That will enable us to arrive at the end మనం of our journey. మన యాత్ర ముగింపుకు, లక్ష్యానికి అదే మనల్ని తీసుకుని చేర్చగలదు. Yes. That will help us to come to the end purpose in our lives. మన యొక్క ఉద్దేశం, దేవుడు మన ఎళ్ళ కలిగిన ఉద్దేశం ముగింపు దశకు అదే తీసుకెళ్ళదు. ఆయన నమ్మకమైన The seemingly painful situations we go through, the Lord knows. ఆయనకి తెలుసు మనం వెళుతున్నటువంటి పరిస్థితులు, నొప్పితో కూడిన పరిస్థితులు అన్నీ కూడా ఆయనకి తెలుసు. Remember, his name is faithful. ఆయన పేరు నమ్మకమైన వాడు. Amen. Yes. Faithful and true is his name. నమ్మకమైన వాడు, And సత్యవంతుడు the ఆయన పేరు. enemy wants you to doubt that faithfulness. శత్రువేమో ఆయన When you go through difficulties. కష్టాలు గుండా వెళ్ళినప్పుడు శత్రువు ఆ నమ్మకం మీద అనుమానించేలా చేస్తాడు వాడు. The enemy wants you to doubt his faithfulness when we go through situations. మనం పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు శత్రువు ఆయన మీద ఆయన యొక్క నమ్మకత్వాన్ని అనుమానించేలా చేస్తాడు. Yes. Doubt that he is true. ఆయన సత్యవంతుడని దాని మీద అనుమానించి పొందేలా చేస్తాడు. And many a time when we go through painful times, let me say this, నొప్పికరమైన పరిస్థితులు గుండా trials వెళ్ళినప్పుడు, or situations, శ్రమలు, కష్టాలు గుండా వెళ్ళినప్పుడు, difficult times in our lives, కష్టతరమైన సమయాలకు వెళ్ళినప్పుడు మనం ఎరుగుదాం we doubt his faithfulness. ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనం అనుమానించవచ్చు. Remember, he is faithful. జ్ఞాపకం చేసుకుని ఆయన He is నమ్మకమైన వాడు, faithful. ఆయన నమ్మకమైన వాడు, He is true. ఆయన సత్యవంతుడు. I can be unfaithful. నేను అపనమ్మకస్తుడు I అవ్వచ్చు, can be untrue many a time. అనేక సార్లు నేను అసత్యవంతుడు Never అవ్వచ్చు. is the Lord unfaithful and untrue towards us. ఓ ప్రభు మన ఎడల మాత్రం ఎప్పుడు అసత్యవంతుడుగా Now, what is అపనమ్మకముగా ఉండలేదు. faithfulness in relationship? ఈయన యొక్క నమ్మకత్వము సంబంధాలలో ఎలా ఉంటది? Just would like to touch upon, not in detail, but I said God is faithful. నేను అన్నాను కదా, దేవుడు నమ్మకమైన వాడు, Faithful నమ్మకమైన and వాడు. true is his name. ఆయన పేరు నమ్మకమైన వాడు, What is సత్యవంతుడు. faithfulness నమ్మకత్వం అంటే ఏంటి? in terms of relationship? సంబంధాల విషయంలో నమ్మకత్వం అంటే ఏంటి? Yes. Many a time అనేక సార్లు when we take our natural relationships, స్వాభావిక సంబంధమైన సంబంధాలు మనం చూసినప్పుడు, we want people to be faithful with us. ప్రభు మనతో నమ్మకంగా ఉండాలని కోరుతుంటాం. ప్రజలు మనతో నమ్మకం ఉండాలని కోరుతాం. In the sense that you can trust them in a way, వారు నమ్మొచ్చు అనేక విషయాల్లో అనేటువంటి and విధం also they అర్థం. do not tell anything bad about you. మన గురించి ఎప్పుడు కూడా వారు చెడ్డగా చెప్పకూడదని, అది మన ఎక్స్పెక్టేషన్.
So we want relationships మన and people to be faithful, to agree with you and move on and go on like that. మనకి ఎలాంటి సంబంధాలు కావాలంటే మనం చెప్పేదల్లా కూడా వాళ్ళు ఓకట్టి దాన్ని అంగీకరించి మనతో పాటు ముందుకు సాగాలని కోరుకుంటాం. But that is not faithfulness. అది విశ్వాసత కాదు. Being faithful means విశ్వాస యోగ్యులుగా ఉండడం అంటే they are not allowing us to go on hurting our own lives by something wrong we are doing. మనం చేస్తున్నటువంటి తప్పు విషయాల వల్ల మనకు హాని జరగకుండా మనలను అనుమతి ఇవ్వకుండా కాపాడేవారే నమ్మకమైన వారు. Faithful means నమ్మకత్వమైన వారంటే they do not want you to hurt yourself. వారు నీకు నీవే హాని చేసుకునేలాగా అనుమతించిన వారు. Yes, so they would like to tell you this is wrong. వారు చెప్తారు కదా ఇది తప్పు నువ్వు చేస్తున్నది. Yes, not allowing you ఆయన నిన్ను to do అనుమతించరు. something which is against the Lord, ప్రభువుకి వ్యతిరేకమైనది నువ్వు against your చేస్తున్నప్పుడు, spiritual life. ఆత్మీయ జీవితంలో వ్యతిరేకమే చేసినప్పుడు, When you do something against the Lord in your life, ప్రభువుకి వ్యతిరేకంగా నువ్వు చేసినప్పుడు you are disobeying the Lord, నువ్వు దేవునికి అవిధేయత చూపుతున్నావు, disobeying the Lord. ప్రభువుకి అవిధేయత చూపుతున్నావు. You are doing something that is against the principles of God. దేవుని నియమానికి వ్యతిరేకమైనది నువ్వు We do చేస్తున్నప్పుడు not realize we are hurting ourselves. మనల్ని మనమే హాని చేసుకుంటున్నామనే సంగతి మనం తెలుసుకోము. Many a time we do not see this. అనేక సార్లు మనం చూడం దీన్ని. We are hurting our own spiritual life. మన సొంత ఆత్మ జీవితాలను మనం నాశనం చేసుకుంటున్నాం. When people who are faithful to you are those who will tell you you are hurting yourself, brother, you are hurting yourself, sister. They are faithful in your life. నీ జీవితంలో నమ్మకమైన వారు ఎవరైతే నువ్వు ఎక్కడైతే హాని చేసుకుంటున్నావో అక్కడ నీకు చెప్తారు, సహోదరుడా నీవు హాని చేసుకుంటున్నావు నీ జీవితానికని. Yes. They are faithful. వారు నమ్మకమైన వారు. Not people who say, okay, let him live what he wants to live. ఎలా జీవిస్తాలో పోనండి అని అనుకున్నవాడు విశ్వాసయోగ్యులు The కాదు. ones who are true and faithful are those who are interested in your well-being in the Lord. ప్రభువులో నీ యొక్క యోగక్షేమాలు కోరుకునే వారిని విశ్వాసయోగ్యులు నీ జీవితానికి. ఎవరు పడితే ఎలా పోతున్నాడు అలా పోనిచ్చేవాడు కాదు నిజమైన విశ్వాసయోగ్యులు. When they say, look brother or look sister, this is not right for you because this is going to affect your own spiritual walk with the Lord. They say not out of high-mindedness and any pride, but they say because it's hurting your own life. నీలో ఉన్నటువంటి లోపాన్ని చూసి వారు ప్రేమతో గద్దించి సహోదరుడు ఇలా కొనసాగితే నీకు బాగోదని నిన్ను చెప్తుంటే వారు ఏదో గర్వంతో బాగా ఆత్మీయ పనులని చెప్పడం లేదు, నిన్ను ప్రేమించి చెప్తున్నారు. వారు నమ్మకమైన వారు. So we see the faithfulness of God. ఇక్కడ మన దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూడొచ్చు. Is because of his relationship with us. మనతో ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, that relationship, ఆ సంబంధాన్ని బట్టి, that purpose that binds us together, మనల్ని కలిపి ఉంచేటువంటి ఉద్దేశం అది. and the Lord knows that if we continue the way, it's going to change our position and we are going to lose it in our lives. మనం ఏ రకంగా జీవిస్తున్నాం అలా కొనసాగితే మన యొక్క స్థానాన్ని మనం కోల్పోతాం, మరి మనకు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యాన్ని మనం కోల్పోతాం. And when it hurts you and me, it also hurts him somewhere. నీకు నాకు ఆ దుఃఖం కలగడమే కాకుండా మరొకరికి కూడా దుఃఖం కలుగుతుంది. దేవుడు hurts him as well. హల్లెలూయా. Oh, may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. It hurts the Lord as well. ఇది ప్రభువుని కూడా దుఃఖపరుస్తుంది. Oh, may God help us. ప్రభు మనకు సహాయం He is చేయను. faithful. ఆయన నమ్మకమైన వాడు. That's why he is faithful over our lives. మన జీవితాలకు ఆయన అందుకే నమ్మకమైన ఉన్నాడు. హల్లెలూయా. He is true. ఆయన నిజమైన వాడు, So what he will సత్యవంతుడు. do? He will probe. ఆయన పరిశీలిస్తాడు. He will check. ఆయన He పరిశీలిస్తాడు. will bring in the word. ఆయన తన వాక్యాన్ని పంపిస్తాడు. So that we do not come into a place where we incur loss and finally miss the plan of God in our lives. మన జీవితంలో దేవుని యొక్క ఆ ప్రణాళిక నుంచి దూరంగా పోకుండా ఉండాలని చెప్పి ఆయన తన వాక్యాన్ని పంపిస్తాడు, హెచ్చరిక The scripture చేస్తాడు. says in Proverbs 27 and verse 6, I think it says, faithful are the wounds of a friend.
మేలు కోరి స్నేహితుడు గాయములు చేయనని 27 అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనం ఉంది. Wounds, faith. Okay, just read. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. Faithful are the wounds of a friend, but the kisses of an enemy are deceitful. Which one you want? మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఏది కావాలి నీకు? Verse 6. 27:6 27, 6. సామెతలు 27:6. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును, మేలు కోరి స్నేహితుడైతే గాయములు చేయును. Right. So we see, faithful are the wounds of a friend. స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. Yes. Yes. Oh, may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. The Lord here is a faithful and true witness. ప్రభు ఇక్కడ సత్యవంతుడు, నమ్మకమైన వాడంటున్నాడు. Yes. సాక్షి. You know, he must from time to time come and say this to us. ఆయన సమయం అప్పుడప్పుడు వచ్చి ఈ విషయాలు చెప్పాలి మనకి. And that's what he was doing with the churches. అదే సంఘాలతో కూడా ఆయన చేస్తున్నాడు ఈ పని. You know, so what happens in our lives? మన జీవితంలో ఏం జరుగుతుంది? The Lord comes to us. He says, कुछ टाइम हो गया, अभी मुझे जरा चेक करना है आपका बारे में. కొంత సమయం అయిపోయింది, ఇప్పుడు Some నేను చెక్ time has చేస్తాను. gone by, I want to test you. నాకు కొంత సమయం అయిపోయింది, నేను చెక్ చేస్తాను. He ఇప్పుడు brings a test. ఆయన పరీక్షలు తీసుకొస్తాడు. He brings a situation. ఆయన ఒక పరిస్థితులు తీసుకొస్తాడు. He says, so much of word, pandemic time, you are feasting on the word, you are rejoicing. I want to check. లాక్డౌన్లో నీకు బోలంత వాక్యం వినబడ్డది, ఇప్పుడు నేను పరీక్ష చేస్తాను. Yes. I want to check you a little bit. నేను You పరిశీలించాలనుకుంటున్నాను. know, so the Lord does this. ప్రభు చేస్తాడు ఈ పిల్లాడి పని. Amen? ఆమేన్. Amen? Amen. It is His love. అది ఆయన ప్రేమ. And sometimes we wonder, అనేకసార్లు why ఆశ్చర్యపడతాం. everything was going on smoothly. సమస్తం చక్కగా వెళ్తుంది Why కదా, suddenly this? Why suddenly that? అకస్మాత్తుగా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా ఏర్పడింది? It is His love. అది ఆయన ప్రేమ. Some time has gone by. సమయం Let అయిపోయింది. me check how things are with you. ఎలా ఉన్నాయి నీ పరిస్థితి? How things are with you? GSF in Mahavir and Clay. మహావీర్ ఎంక్లో ఉన్నటువంటి సంఘం ఎలా ఉంది? GSF. The Lord knows ప్రభు there are things that are spoiling us. కొన్ని విషయాలునే మనం పాడు చేస్తున్నాయి. There are things which are limiting. మనల్ని ఆయన There are things which are hurting. మనల్ని పరిమితం చేస్తున్నాయి. And the Lord says, I must get rid of this out of your life. నీ జీవితంలోంచి వీటిని తొలగించాలి నేను అంటాడు. A lot of dust coming in. ఎంతో ధూళి వచ్చేస్తుంది, And you are not aware. నీకు తెలియడం లేదు. Why you appreciate my word? నీవు వాక్యాన్ని అభినందిస్తున్నా, While you pray my word. నా వాక్యాన్ని బట్టి While you ప్రార్థిస్తున్నా, pray my word. వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నా, When you encourage others. ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నా, You forgot. కానీ ఒక విషయం మర్చిపోయా. Some dust has been accumulating in your life. నీ జీవితంలో కొంత ధూళి వచ్చి And దౌరిపోయింది. I want to show you these things. ఈ విషయాలు అందుకు చూపించాలనుకున్నా. My son, that should be eliminated. ఓ నా కుమారుడా, దాన్ని My తొలగించాలి. daughter, that should be నా eliminated. కుమార్తె వాటిని తొలగించాలి. It's time that you should shake off the dust from your life. నీ జీవితానికి లో నుండి యొక్క ధూళిని దులిపేయాల్సిన సమయం ఆసన్నమైంది. Amen? ఆమేన్. Amen? ఆమేన్. It's our responsibility. ఇది మన బాధ్యత అయినది. Oh, there are many things that God would like to convey to us through this scripture. ఈ లేఖనం ద్వారా అనేక విషయాలు చెప్పాలనుకుంటున్నాను But ప్రభు. I కానీ have to conclude now. ఇక్కడ నేను ముగించాలి. My given time is already over. నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. But I'm sure you'll be merciful. మీరు నాకు నా మీద దయ చూపుతారు అనుకుంటున్నాను. Turn with me to Isaiah 52 again. మళ్ళీ ఒకసారి యెషయా గ్రంథం 52వ అధ్యాయం చూద్దాం. God willing, we'll continue next week. దేవుని But let me చిత్తమైతే close with this verse. దేవుని చిత్తమైతే వచ్చే వారం చూద్దాం. 52 and verse 11. 52:11 వచనం. Yes.
Depart, depart ye, go ye out from hence, touch no unclean thing, go ye out of the midst of her, be clean that bear the vessels of the Lord. అక్కడ నుండి పోడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవడం అని చెప్తున్నాడు ఇక్కడ. Yes. So we see in all that verses 1 to 3, 1-3 వచనాలు, 11 verses 1 వచనం, and 2, యెషయా గ్రంథం and verse 52 11, అధ్యాయం. we see here again the Lord says, depart ye, ఇక్కడ ప్రభు చెప్తుండు కదా, పోడి, go out from thence, వదిలిపెట్టి పోండి అంటున్నాడు. touch no one. Every instruction is given again here. ప్రతి నియమం ఇక్కడ ఇచ్చాడు ఆయన. And I want to say this in closing. God says, daughter of Zion, you are responsible. సియోను కుమార్తె నీవే బాధ్యురాలువై ఉన్నావు. The Lord is saying to me, I am responsible. Means I ought to be responsible. ప్రభు అంటున్నాడు కదా, నేను బాధ్యుడినై ఉంటున్నాను, నేను బాధ్యుడినై ఉండాలి. You have to be responsible. నీవు బాధ్యుడివై ఉండాలి. Yes. Depart. వదిలిపెట్టే. Who has to depart? ఎవరు వదిలిపెట్టాలి? I have to depart. నేనే వదిలిపెట్టాలి. Go ye out బయటికి from వెళ్ళు, the midst of her. ఆమె మధ్యలో నుంచి బయటకు పో. Be clean. శుద్ధిగా ఉండు. Touch no unclean thing. అపవిత్రమైన దేనిని ముట్టుకోవద్దు. The might of God that raised up from Christ is available. యేసు క్రీస్తుని లేపినటువంటి శక్తి అందుబాటులో ఉందా మనకు? That divine enablement is given to me. దైవిక సామర్థ్యం మనకి To ఇవ్వబడింది. walk away from every earthliness. లోకానుసారమైన దాని నుండి తొలగిపోయినట్లుగా To walk ఇచ్చేవాడు. away from sin. పాపం నుండి తొలగిపోవడానికి ఇవ్వబడింది. To shake away all the dust. ఈ యొక్క ధూళినంతను దులిపేయడానికి No ఇవ్వబడింది. excuses. ఏ రకమైనటువంటి వంకలు లేవు. అవును, No excuses. ఏ రకమైన వంకలు చెప్పడానికి He లేదు. that overcometh. విజయం పొందినవారు No excuses. వంకలు చెప్పరు. No putting off for another day. మరొక రోజు కోసం దాటవేయరు. I must overcome. నేను విధేయత చూపాలి. I must move. నేను ముందుకు సాగాలి. I must arise. నేను లేవాలి. And I want to ask you in closing one thing. ముగింపులో ఒక విషయం అడగనుకుంటున్నాను. Are you waiting for someone to do this? ఎవరైనా వచ్చి ఈ పని చేస్తారని వేచుకుని ఉన్నావా? Are you waiting for someone to do what you ought to do? నీవు చేయాల్సింది వేరే ఒకరు వచ్చి చేస్తారని ఎదురు చూస్తున్నావా? And if that's what you are waiting for, you will never move out of where you are. నువ్వెక్కడ ఉన్నావో అక్కడి నుంచి ఎవరు ఎప్పుడు నిన్ను కదపలేరు. You will never move out. You will remain where you are. ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. God can do anything without any effort from you. నీ యొద్ద నుంచి ఏ రకమైన ప్రయాస లేకుండా దేవుడు ఏం చేయలేడు. नहीं कर सकता है. God cannot do anything without you without any effort from your side. నీ యొద్ద నుంచి ఏ రకమైన ప్రయాస లేకుండా దేవుడు ఏమీ చేయలేడు. Amen. Amen. Remember that. ఈ విషయం జ్ఞాపకం చేసుకో. Touch not. Arise. ముట్టుకోవద్దు. Go out. లెమ్ము, బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళు. My brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, come off. Come away. బయటకు వచ్చేయండి. Amen. ఆమేన్. This is God's loving counsel to all of us. మనందరికీ దేవుని ప్రేమతో What are you కూడుకున్న waiting for? ఆలోచన ఇది. దేనికోసం వేచుకుని What ఉన్నావు? are you waiting for? దేనికోసం వేచుకుని ఉన్నావు? Why are you putting it off? ఎందుకు దాన్ని పక్కన పెట్టేస్తున్నావు? Please, don't wait. వేచుకుని ఉండొద్దు. He is telling, ఆయన చెప్తున్నాడు, obey him. విధేయత చూపు. He will weaken the strength so that you are able to do and were able to obey. ఆయన నీ దగ్గర శక్తి He ఉన్నది. will weaken the enemy. శత్రువుని He will weaken బలహీనపరుస్తాడు. the stronghold. బలమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ ని బలహీనపరుస్తాడు ఆయన. Amen. కోటగుమ్మాలు. Amen. ఆమేన్. That you are able to obey what he says. నీవు ఆయన ఏం చెప్పాడో చేయడానికి నీకు కావాల్సిన సామర్థ్యం God help పొందినట్లు us.
Don't wait. వేచికి నుండొద్దు, ప్రార్థన చేయి. Rise. Believe లెమ్ము, విశ్వాసం ఉంచు. your heavenly physician. పరలోకపు తండ్రి He is faithful and true in our lives. మన జీవితంలో ఆయన నమ్మకమైన వాడు. Shall we all stand up in his presence? ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేద్దాం. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Bless your name, Lord. Bless your name. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. God has spoken several things to us. Thank you, Jesus. Hallelujah, Lord Jesus. Hallelujah, Lord. Let's not wait anymore, brothers and sisters. Let's not wait. Thank you, Lord. Nothing of Egypt can ever be part of Jerusalem, can never be part of Zion. God must. Hallelujah. His love is bringing him to his church, the church of his love. Thank you, Lord. Thank you, Jesus. His love is visiting you and me in these days. Hallelujah. He is awakening those strongholds that you are able to obey what he says. Hallelujah. Though you may not experience a great power coming into you, remember he is weakening someone that you are able to obey him. Thank you, Jesus. Hallelujah. That you might know the mighty power that raised up Christ from the dead is there for you. Eyes may be open to see the law of the city of God. Hallelujah. I want to tell you, don't believe your carnal mind. That carnal mind is hostile. Everything that God has spoken today is foolishness to that mind. And that works death. Hallelujah. May God help us. Thank you, Jesus. Shall we all pray together unto the Lord? Oh, thank you, Lord Jesus. Hallelujah, Lord Jesus. Hallelujah, Lord. We want to thank you, Father, with all our hearts. For your faithfulness, O God, Jesus. Your faithful visitation of your church, O God. That you came so close to your churches, Lord. Your love is that brought you there, O God. And reveal unto your apostle, O God. Yes, O God. Hallelujah, Lord. Your judgments. Your introspection. Lord, the way you looked at and saw things, O God. Yes, everything was with one thing, Lord, in view. Lord, that they would not merely keep saying that they are the church. Hallelujah, Lord. Thank you, Jesus. My brothers and sisters, may God help that we would be available to the working of God in these days. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Arise, shake off. These are the days we must experience that work of God. And I want to tell you, God is doing that in some lives. God would like to do it in all our lives. God's mercies. God will lead us further. God will speak to us again. But let's not wait. Let's not wait for someone else or some other time. When he speaks is the time to obey. If you have heard his voice, then let's be obedient unto the Lord. Request Brother Sam Russell to come forward.
Father, we thank Thee that You are faithful and true. We thank You for Your faithfulness, for what You have spoken and revealed unto us by Thy Spirit. Lord, we thank You that You've given us the privilege to learn the law of the city of God. Yes, we see many a time that our spiritual lives are polluted by the earthly. This is the law that we have to learn. Lord, to cleanse ourselves from every filthiness of the flesh and the spirit. Now, God, You're seeking to do this great work, O God, in our lives. And help me to realize this wonderful work which You are seeking to do within me. We thank You, Father. We thank You for Your great love. Oh God, You sent, Lord, You separated through the blood Israel from the Egyptians. What a great love. Lord, You brought the sea to separate them again. We thank You that You brought Israel into the wilderness. Oh God, You separated the earthly from them. But now, Lord, You wanted them to be a spiritual people in the wilderness. Man shall not live by bread alone, but by every word which proceeds out of Thy mouth. Oh God, how wonderful. Lord, we see Your great love upon Your people. Oh God, help us. Help me in these days to reach out to You, Lord, in this great love that You have shown to us. Oh God, that I may give myself wholly to You, Lord. Oh, thank You, Father. Thank You, Lord, that You examined the churches to see how they were progressing from what they had heard from Your own apostles, Lord. How much they had developed those things which You poured into them. But what a disappointment. Oh God, what a disappointment. They did not realize that they had gone away from that calling, that purpose to which You had called them. Oh God, oh may we realize, may I realize, Lord, that You are doing the same thing even today. Oh God, help me to give in. Oh, that obedience, oh God, Lord, that obedience would deter the enemy from coming anywhere near me. Yes, oh God, You would weaken the hands of the enemy. You would weaken the earthly, Lord, which tries to enter into me when I obey You. Oh God, we thank You that You're revealing the deep and secret things unto Thee. Yes, eye hath not seen, ear hath not heard, nor entered into the heart of man the things that You have reserved for those who love You. Yes, Lord, You have poured Your love into our hearts. The love of God is shed abroad in our hearts by the Holy Spirit. And we truly want to respond to that love. We want to respond to that love in faith and trust in You. We thank Thee, Father. We thank You. Oh God, we know the cost of obedience is far less than the cost of disobedience. Oh God, we thank You. We want to obey You, Lord. We want to obey You. We want to experience that joy, that peace, O God, that passeth all understanding, Lord, which will rule our hearts and minds in the knowledge and love of God and of the Holy Spirit. We thank You, Father. Thank You, Lord. You've shown us also what that relationship is. What it is, Lord. Lord, our relationship in fellowship with You.
what it is. O God, you come to change us, to correct us, that we may receive what you intend to do in our lives. Help us, Lord. We pray that we may respond to you. We thank you for all the responses, even this afternoon. We thank you that you have given us the privilege of the Holy Spirit, who is there to lead us and to guide us in the way of truth. Thank you, Father. We praise thee, we bless thee. We worship thee and we give you thanks. In Jesus' most precious name we pray. Amen.